I request Mrs. Rebecca Kishore to start the program. Good evening, everybody. I greet you all in the resurrected name of Jesus Christ, the Redeemer. Before we start the program, I request Sister Elena Rose for the opening. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ యొక్క అపారమైన కృపా కనికరముల చేత మమ్మల్ని ఈ రీతిగా మీ ప్రియ కుమారుని ఏర్పాటు చేసుకుని మీ యొక్క జగత్ పునాది వేయబడక మునిపే మీరు చేసిన ప్రణాళికలు ఆ దయా సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు ఇలాంటి స్తోత్రం. ప్రభావం మేము ఎవరము ఎక్కడి వారు అవుతుంది BOCU ప్రోగ్రాంలో మమ్మల్ని అందరినీ మరి మీ రాష్ట్రాలు రాధా మాథ్యూస్ గారి ద్వారా మమ్మల్ని ఈ రీతిగా ఐక్యపరిచారు. ప్రభావం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇక్కడున్న మరి పెద్దలైన వారందరి కొరకే మీకు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించున్నాం. నాయన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో శ్రీక దేవ మీ ప్రశస్తమైన సన్నిధిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వాధీనంలో మమ్మల్ని భద్రపరిచి మీ నామఘనత కొరకు మమ్మల్ని అందరినీ కూడా మీ పని కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వినియోగించండి. ప్రభా మా ఒక్కొక్కరిలో మీరు ఉంచిన తలాంతులను బట్టి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీరు పక్షపాతి కాదు, ప్రతి వారిని మీరు ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరు మీ ప్రణాళికలో మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో మీ చిత్తం కొరకు మీ రాజ్యం కట్టుట కొరకు మీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకోమని మీ పాద సన్నిధిలో బహు వినయంగా మనవి చేయించున్నాము తండ్రి. ఈ సాయంత్రం వేళ మీకు మహిమ ఘనత ప్రభావములు స్తుతి స్తోత్రములు కలుగును గాక. సర్వశక్తిమంతుడే ఈ కొద్ది మనవులు మా ప్రభువుని రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. Here to felicitate Sunil brother and brother David Northrop, who have been to Manipur to comfort and to provide essential things and also to uplift them spiritually. And thank Sunil brother and David brother for taking such an extreme step and visiting the forgotten Manipur people and helping them in the name of Jesus Christ. Thank you. And I request brother Sunil Garu and David brother to come on to the dais. I hand over the mic to Dr. Radha Matthews. Yeah. Praise the Lord and good evening each and everyone. మరి ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ అడ్వైజర్ ఎవ్రీథింగ్ సింగం విల్సన్ బిషప్ గారు ఇవాళ నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే ఇవాళ 30 years అనుకుంటా. అండ్ ఇంతవరకు ఎప్పుడే కానీ ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ ఇట్లుంటే బాగుంటుందేమో కూడా అన్నారు. అంటే హీ హ్యాస్ సో మచ్ ట్రస్ట్ దట్ వాట్ ఎవర్ ఐ డూ ఇట్ విల్ బి రైట్ అనేది. ఐ థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ ది confidence and trust you have in me. Now I request him to please come on to the dais. Please. ఈరోజు బిషప్ సింగం గారి మిస్సెస్ సునీత గారి బర్త్డే అయినా కానీ సీ హీస్ కమిట్మెంట్ హస్ కమ్. అంటే BOCU అనగానే ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఐ థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ దాట్. Now we have even Bishop Bhaskar గారు ఉన్నారు, ములకాల భాస్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా అంతే, నేను ఎంతన్నా బిజీ ఉండండి ఏమన్నా ఉండనివ్వండి మనం పిలిచామండి ఖచ్చితంగా ఆయన వస్తారు. అండ్ ఆయన కూడా అంతే, ఏదైనా కార్యక్రమం నేను చేయనివ్వండి ఆయన హీ గివ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. మీరు ఇద్దరు కూడా నిజంగా పిల్లర్స్ ఫర్ BOCU. అందుకనే ఎన్నిసార్లు నేనే ఫోన్లు చేసి నేనే చెప్తుంటాను, ఎందుకంటే దే ఆర్ రియల్లీ వర్ది టు బీ ది మెయిన్ అడ్వైజర్స్ ఫర్ దిస్ BOCU. ఇంకొకటి మనకు సురేష్ గారిని అసలు మీరు ఎంతమంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, బట్ ఐ నో హిమ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ ఇన్ రక్షణ టీవీ కదండి.
ఎంత నాలెడ్జ్ ఉందంటే హీ హాజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ఎంత బాగా డిబేట్స్లో పాల్గొంటారంటే ప్లీజ్ కమ్ అవుట్ ది నైస్. ఐ వాచ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్, అన్ని డిబేట్స్ చూస్తాను నేను. ఏమి కౌంటర్ చేస్తారంటే ఆ హిందూ ఫెనటిక్స్కు అంత బ్యూటిఫుల్ కౌంటర్ వేస్తారు. Sunil has given very small introduction, but I know Sunil should have done. Thank you, brother, for coming over here. And now we have the president, state president of this VOCU, and ఆయన పేరు లాస్ట్లో చెప్తాను ఎందుకంటే చాలా అద్భుతమైన వర్క్ చేస్తూ ఉంటారు ఆయన. ఇట్లా వర్క్ కాదు, మీరు ఏదైనా చెప్పండి ఆయన చేస్తారు. వాటర్ తెమ్మంటే వాటర్ తీసుకొని వచ్చేస్తారు, అక్క ఇలా చేస్తాము అలా చేసేద్దాము. ఈవెన్ బ్యానర్ కట్టడం, ఈరోజు కట్టలేదు అనుకోండి కానీ సాధారణంగా బ్యానర్స్ ఆయనే కట్టేస్తారు. తర్వాత వెరీ యంగ్ రెవరెండ్ ఐజే గారు, ప్లీజ్ కమ్ అవుట్ టు ది డైస్. అండ్ మా లేడీస్ అందరినీ సురేష్ గారిని గుర్తుపట్టారు కనుక ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ. షీ ఈజ్ గ్రేస్ వెనిలా. షీ ఈజ్ వండర్ఫుల్ గర్ల్. అసలు నాకు దేవుడు ఇంతమంది అమ్మాయిలు ఇచ్చాడు. ఈ లిస్ట్ ఎక్కువైపోతుంది, అమ్మాయిల లిస్ట్ ఎక్కువైపోతుంది. దే ఆర్ సో డెడికేటెడ్ అండ్ షీ ఈజ్ ది జనరల్ సెక్రటరీ ఫర్ విమెన్ వింగ్. అండ్ ఏదైనా చేసినా మేము విత్ ద పర్మిషన్ ఆఫ్ భాస్కర్ గారు అండ్ సింగం విల్సన్ గారు వీఆర్ డూయింగ్. డాక్టర్ సాధు సత్యనారాయణ రాలేడు, హీఈస్ ద నేషనల్ ప్రెసిడెంట్. బట్ సింగం విల్సన్ గారు హీఈస్ హోల్ అండ్ సోల్. జస్ట్ ఇదే కాదు, చీఫ్ అడ్వైజరే కాదు, ఎవ్రీథింగ్, హీఈస్ ఎవ్రీథింగ్. భాస్కర్ గారు కూడా అంతే. ఐ నో దెమ్ సిన్స్ 30 years, బట్ టిల్ నౌ దేవుడు మాకు ఎంత మంచి బాండ్ ఇచ్చాడంటే ఏదైనా కానీ నేను వాళ్ళని మర్చిపోను. ఐ డోంట్ ఫర్గెట్, ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళని నేను మర్చిపోను. సో నెక్స్ట్ స్వరూప. అసలు ఈ ట్రెజరర్ పోస్ట్ చాలా కష్టం అండి. ఒక నిమిషం చేసి నిలబడి, ఎందుకంటే అంత టెన్షన్ ఆవిడకే. ట్రెజరర్ అంటది, ఎవరు డబ్బులు వేసినా ఆమె ఫోన్పేకి వేస్తారు. అక్క ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, తక్కువైనా కానీ అప్లై చేసుకున్నందుకు షీ విల్ మేనేజ్. బట్ యూ అండ్ గ్రేస్, యూ బోత్ ఆర్ ప్రివిలేజ్ టు దిస్ VOCU. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. నా నవనీత, షీ ఈజ్ the mother of David Norfolk. That is all given. మెథడిస్ట్లో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ దిస్ థింగ్. అండ్ ఎరీనా రోజ్, ఐ నో హర్ సిన్స్ ఐ థింక్ 15 years. ఎప్పుడంటే ఆరాధనలో మేము ఉన్నప్పుడు వీ వర్ గుడ్ ప్రేయర్ పార్ట్నర్స్ అండ్ షీ వాజ్ ద రిసెప్షనిస్ట్ దేర్. వెరీ గాడ్ ఫియరింగ్, వెరీ ఇన్నోసెంట్. బట్ ఐ లవ్ యూ and I welcome you to class. Yeah, sit down. Now, Rebecca Kishore లో ప్రత్యేకత ఏంటంటే మాకు పైన చర్చ్ ఉండే మన ఇంటి పైన. సో షీ యూస్ టు మేక్ హోలీ కమ్యూనియన్. ఎక్కడి నుంచి నేరేడ్మెటు ఎక్కడ ఉండేవాళ్ళం సైనికులు, అక్కడి నుంచి హోలీ కమ్యూనియన్ చేసుకొని తీసుకొచ్చేది చర్చ్కి. అది ఎంత టేస్టీగా ఉండేదండి. ఏదో అన్నీ కలిపి ఎంత కమిట్మెంట్ అంటే చర్చ్ 10 కంటే 9:30 కల్లా విత్ ద హోలీ కమ్యూనియన్ షీ ఈస్ టు బి దేర్. అండ్ షీ ఈస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ షీ ఈస్ అ రిటైర్డ్ ప్రిన్సిపల్ కూడా. అండ్ ఐ థ్యాంక్ యూ రెబెకా. అసలు ఇవన్నీ ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏమైనా ప్రేయర్స్ చెప్పండి అక్క అంటుంది అంతే. మనం లేడీస్ అంతా ముందు ఉండాలి. రేపటి దినం పోలీస్ స్టేషన్ దగ్గర ఏమైనా అయినప్పుడు మనం ఒక 30 మంది లేడీస్ ఉన్నామంటే వాడు ఎప్పుడైనా కానీ గడగడలాడతాను వాడు. సో నేను ఒక సైన్యం లాగా తయారు చేయాలని నేను నా ఆశ. మనము దేవుని కోసం, మన సేవకుల కోసం మనం స్ట్రాంగ్గా మనం నిలబడాలి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ జేమ్స్ జెట్సన్ హూ ఈజ్ యంగ్స్టర్ అండ్ డేవిడ్ నార్ఫోక్, వీళ్ళిద్దరిని అయితే ఏదన్నా కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. దే ఆర్ ది యూత్ లీడర్స్. ఒకరి మీద ఒకరికి ఎంత గౌరవం అంటే, ఎందుకు నాయన యూత్ ప్రెసిడెంట్ అంటే, లేదా ఆంటీ
జేమ్స్కి ఇవ్వండి అంటాడు. జేమ్స్ అంటాడు నాకు కాదు అంటే అంత మంచి వాళ్ళకి కోఆర్డినేషన్ ఉంది. యూత్ లేని మనం ఎవరు పనులు చేయగలమా, చేయలేం కదా. సో ఇట్స్ వండర్ఫుల్. యూ బోత్ ఆర్ రియలీ అ బ్లెస్సింగ్ టు VOCU. Did I miss anyone? శాంసన్ ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ బిలీవర్. ఎప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు ఆ చర్చిలో, ఎప్పుడు మోకాళ్ళ ప్రార్థనే. అండ్ ఈజ్ అ గుడ్ సింగర్ ఆల్సో. తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్. యా, వాళ్ళ నేమ్స్ నాకు ఓకే. ప్రైజ్ లార్డ్ స్వామి పాస్టర్ గారు అండ్ ప్రసాద్ గారు. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. And we have Sudhakar with us. He's the Kanuka ane deenki magazine ku, and he has his own channel. Daniki he is the editor, he is the chairman. కానీ చాలా చిన్నవాడు, నాకు ఇంటున్నప్పుడు నుంచి తెలుసు, మన ఇంటి దగ్గర ఉంటారు. కానీ వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది. హీ ఎక్స్ప్లెయిన్స్ సో నైస్లీ. మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఆయన 5 నిమిషాలు మాట్లాడినట్లు మొత్తం ఇది చేస్తాడు. యూ హ్యావ్ యువర్ యూట్యూబ్ కదా నాన్న? ఉంది. సో థ్యాంక్ యూ తమ్ముడు. చంటి అంటాం, బట్ హిస్ నేమ్ ఇస్ సుధాకర్. గాడ్ బ్లెస్ యూ నాన్న. Now, if everything is over, I'll hand over the mic to Singam Wilson garu. Before that, Rina, Navnitam, Swarupa and Grace and Rika to please come and render some songs. 2-3 songs. Whichever songs you like. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను
తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా రాధకను బట్టి మనం సంతోషించాలి. ఎందుకంటే కలిపే వారు అవసరం సమాజంలో అందరిని కలపడానికి రాధక్క చేసే ప్రయాసాన్ని బట్టి అందరూ కూడా రాధక్కను నేను ఎందుకు కాదన్నా అంటే తను తీసుకునే పెయిన్ కానీ తన రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జనరేషన్కు ఇవి ఉండవు. అక్క ఒక రోల్ మోడల్. మనం అక్కను చూసి మనం కూడా అట్లా తయారు కావడం కొరకే అక్కను ఫాలో అయిపోయింది. అదే రీజన్ ఐ టు వాంట్ టు బికమ్ యూ డేస్ టు కమ్ ఐ వాంట్ టు బికమ్ మోర్ ఆఫ్ యూ. అంతకంటే ఎక్కువ కావాలి అందరినీ కలపడం. నేను ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాను. అక్క నేచరు మన నేచరు బహుశా నా నేచరు నీ నేచర్ కూడా అట్లే అనుకుంటున్నాను. ఏంటంటే ఈ శత్రువులు అంటే భయం నాకు తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు శత్రువులు లేవు. శత్రువులు ఎవరు ఉన్నారో అని వెతుకుతూ ఉంటాయి. ఉన్నట్టు ఆయన పోయి వెంబడి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. సో నా ఫ్రెండ్స్ అందరూ నా శత్రువులే. ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు నా మిత్రులు అందరూ. ఎందుకంటే నేను శత్రువులు ఉంటే నేను నిద్రపడనా. దట్స్ మై నేచర్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. నేనైతే ఈ చిన్న చిన్న విషయాలే ప్రేమ కలిగి ఉండాలి, ఎదురు సంతోషపడాలి. కొంచెం హ్యూమరస్ పర్సన్, నవ్విస్తా నవ్వుతా. దట్స్ హౌ ఐ వాంట్ టు లివ్ ఈజీ వే. కాన్ఫ్లిక్ట్ లేదు, కాంట్రడిక్షన్ లేదు, కొట్లాడటం లేదు, ఈర్ష్యాలస్యాలు ఉండవు. ఎందుకంటే ఐ విల్ లవ్, యూ మేక్ పీపుల్ లవ్. దట్స్ వేర్ యూ ఫైండ్ లవ్ అండ్ అటాచ్మెంట్. అందుకనే మేము కలుసుకోగానే అందరూ నవ్వుకుంటాం సంతోషంగా. అంటే దట్ సింపుల్ థింగ్ మనం ఫాలో అయితే తర్వాత పెద్దవి మాట్లాడడం. ఏది పెద్దవి? యేసు ప్రభు ప్రేమ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్, మనుషులం. కాబట్టి మానవత్వం ఏంటంటే ప్రతి మనిషి వల్ల స్పందించే హృదయం కలిగి ఉంటుంది. సో ఈరోజు మంచి అకేషన్. అక్క చెప్పినా కానీ అక్క బాగలేదు. ఫస్ట్ అందరిని అంటున్నా అక్కే బాగలేదు. అయినా కూడా షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ as a woman whose husband is not keeping well, and she is elder than us, and she is also not good, not well physically, but at in spite of all మన సర్వీసెస్ అని in spite of all at అయినప్పటికీ అనేది ఉందా. అందరు బిజీ అయినప్పటికీ, అందరికి కష్టమే అయినప్పటికీ, ఎవరికి ఈజీ కాదు అయినప్పటికీ. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. నేను బిజీ అంటే లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ అంతే. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ యు ఆర్ నాట్ దేర్. హైలీ ఇంపాసిబుల్ అంటే అది వేరు. బట్ కొన్నిసార్లు మనం దేవుని సంతోషపెట్టాం అంతకంటే ముందు మనల్ని ప్రేమించడం సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం. సో కీప్ పీపుల్ హ్యాపీ, దోస్ హూ లవ్ యూ అన్కండిషనల్. అది రాధక్కని బట్టి నేను అట్లా నేను వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ మన వాళ్ళే. మరి మణిపూర్ అంటే నేను చెప్పిన ముస్లిం గారు ఇట్స్ అవర్ హార్ట్ అన్న. ఎవ్రీ క్రిస్టియన్స్ హార్ట్ ఈజ్ మణిపూర్. సో ద టైటిల్ ఆఫ్ మణిపూర్ ఈజ్ అవర్ హార్ట్. సురేష్ గారు, మన హృదయమే మణిపూర్. అంటే హార్ట్ను మించింది ఇంకోటి లేదు కదా. నేను వారికి చెప్పిన మణిపూర్ నేను చెప్పి ఇంతకు అన్నా మణిపూర్ ఇస్ అవర్ హార్ట్ అన్న. నాట్ ఇన్ అవర్ హార్ట్ అండి, ఇట్ ఈస్ అవర్ హార్ట్ అన్న. సో రచయిత గారు ఉన్నారు, సురేష్ గారు.
వారికి ఈ మాట బాగా లోతుగా అర్థమైంది. ఎవ్రీ క్రిస్టియన్ అండ్ ఎవ్రీ సెక్యులర్ పర్సన్ ఇన్ ద కంట్రీ, పీపుల్ లైక్ రాహుల్ గాంధీ, పీపుల్ లైక్ సో మెనీ అదర్ భారత్ జోడో అభియాన్లో ఉన్నటువంటి యోగేంద్ర యాదవ్ గారు, నాకు మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుండి 24th ఢిల్లీ రమ్మని. యోగేంద్ర యాదవ్ గారు వీళ్ళందరూ దే వర్ వాకింగ్ ఫర్ మణిపూర్, దే వెంట్ టు మణిపూర్, దే వర్ విత్ పీపుల్ ఆఫ్ మణిపూర్. ఎక్కడ సఫరింగ్ ఉండదో అక్కడ జీసస్ ఉంటాడు, ఎక్కడ సఫరింగ్ ఉండదో అక్కడ జీసస్ శిష్యులు ఉంటాడు. ఆ శిష్యులలో యూఎస్సీ నుంచి మనం చూస్ చేసి పంపినటువంటి ఇద్దరు, మీరు యంగ్స్టర్ కిందకే తీసుకుంటున్నాం. మరి కొంచెం యంగ్స్టర్ యాక్టివ్ యంగ్ అందామా వద్దంటున్నాడు. ఆ యంగ్ వీరు సునీల్ గారు, వీళ్ళ అన్న డేవిడ్ నార్కో గారు. మరి ఏంటంటే అట్లే వచ్చింది ఇప్పుడు. మా డేవిడ్ మా దగ్గర నాకు చాలా కొడుకు లాంటి వాడు చెప్తారు. అబ్రహాంతో బైక్ రండి, అబ్రహాం, ఫాదర్ అబ్రహాం రండి ఇక్కడ. ఫాదర్ అబ్రహాం హ్యాస్ మెనీ సన్స్ సార్. అందుకనే రేపు మీటింగ్ అందరూ ఇక్కడ తండ్రి ఇంటికి వచ్చినట్టు వస్తాం. ఇట్ ఈస్ అవర్ హౌస్. అండ్ అబ్రహాం గారికి ఒకసారి చప్పులు కొడతాం. వారు మనకు ఎనీ టైం రాధక్క చెప్పిన మన టీం అన్నా వారు ఇమీడియట్గా అరేంజ్ చేస్తారు. సో అబ్రహాం గారికి. మరి ఈరోజు మనతో సురేష్ గారు ఉన్నారు. నేను కూడా వారి గురించి విన్నాను, చూసిన ఒకసారి విన్నాను. నేను ఒకసారి విన్నాను అనుకుంటా, డిబేట్ మీకు చూస్తుంటాను. సో నాకు మనుషులు ఎవరైతే బయట మాట్లాడతారో మన కమ్యూనిటీ విషయం, వాళ్ళు నాకు చాలా ఇష్టం. చర్చిలో మాట్లాడేటోళ్ళు కూడా ఇష్టమే, కానీ వాళ్ళకంటే ఎక్కువ బయట మాట్లాడేటోళ్ళు ఇష్టం. ఎందుకంటే మనకు బయట మాట్లాడేటోళ్ళు మన గురించి చెప్పేటోళ్ళు కావాలి. సురేష్ గారు మన వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ అవకాశం వారిని కలిశాను ఈరోజు. మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం సార్, ఇంతకుముందు ఫస్ట్ టైం కలుసుకున్నాం. నా పేరు బిషప్ సింగం అండి. సో వారితో పరిచయం అక్క మీ ద్వారా ఇప్పుడు ఇది పరిచయం. సో తర్వాత భాస్కర్ గారు, బిషప్ భాస్కర్ గారు, మేమిద్దరం కూడా చాలా సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తాము. మేము వేరే వేదికల మీద కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారిని నేను ఎందుకు లైక్ చేస్తానంటే వారి యొక్క కమిట్మెంట్, డెడికేషన్. మేము ఒక ఆర్గనైజేషన్ ఇద్దరం కలిసి స్థాపించిన మాట్లాడుకొని ఒక ఎన్ని సంవత్సరాలు అయింది, 5 years నుండి జూమ్ చేస్తున్నాం మీటింగ్స్, క్రిస్టియన్ పీస్ మేకర్స్ అని. బిషప్ భాస్కర్ గారు మాత్రమే కాదు, బిషప్ అమ్మ గారు కూడా ఎప్పుడు కూడా జూమ్ ప్రేయర్ మీటింగ్స్ అంటే మన భారం అంతా వారు మోసి అడ్మిన్గా వాళ్ళే ఉండి జూమ్ వాళ్ళే ఏర్పాటు చేసుకుంటే మేము గెస్ట్ లాగా పోతాం. 5 ఏళ్ళుగా మమ్మల్ని గెస్ట్ లాగానే మేమే హోస్ట్ లాగా ఫీల్ అవుతూ పోతాము. అదొక్కటే మాత్రమే కాదు, ప్రతి మీటింగ్కు అంత మాత్రమే కాదు, ప్రతి అట్రాసిటీ కూడా పీపుల్ ఆర్ ఆన్ ద స్ట్రీట్స్ యాజ్ ఎ సెట్ సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ లిబరేషన్, 5 రంగాల్లో లిబరేషన్ గురించి పనిచేసుకోవడం నిజమైన సేవ. మేము క్రైస్తవ సమాజంలో బాధలు కలిగినప్పుడు బిషప్లుగా నిలబడే వాళ్ళలో మేము ఉంటాం. బిషప్ భాస్కర్ గారు కూడా ముందు ఉంటాడు, ఎందుకంటే మేము అందరం యాక్టివిస్ట్గా పనిచేస్తాము. సో అటువంటి బిషప్ గారికి, అదేవిధంగా అబ్రహాం గారికి, తర్వాత ఐజాయ్ గారికి కూడా ప్రెసిడెంట్ గారు, హంబుల్ మ్యాన్ పాస్టర్ గారు, వారికి, తర్వాత వీళ్ళందరికీ నేను చాలా సంతోషం. అక్క నువ్వు నా దగ్గరికి అమ్మ వచ్చినావు ఒకసారి 30 ఏళ్ళ క్రితం. నా ఇంటి ముందే ఆమె ఉంటుంది, అందుకే ఆమెతో జోక్ చేస్తా. ఇంత చిన్న పిల్ల. సో మేమంతా కలిసి మా పేరెంట్స్ నుంచి పరిచయాలు, అందుకే స్వరూప ఇస్ అవర్ క్లోజ్ రిలేటివ్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్. నాకు చాలా చిన్నది, బట్ ఎనీవే హ్యాపీ టు సీ మీరందరినీ. తర్వాత గ్రేస్, తర్వాత మీరు డేవిడ్ సాబల్ ఫ్యామిలీ, తర్వాత మెరీనా అండ్ రెబెక్కా గారు వాళ్ళ బావగారు, వాళ్ళు కూడా మాకు డోర్నకల్లో వాళ్ళ బావగారు కదమ్మా, డాక్టర్ రాబిన్స్ గారు, రాధా గారు, డాక్టర్ వాళ్ళంతా కూడా మాకు ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్స్. 40 years బ్యాక్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. వాళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీ, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ కొరకు సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసే ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. అది మీరు కూడా చూస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ సిస్టర్ మిమ్మల్ని కూడా. మరి ఈరోజు మంచి కాజ్తో డాక్టర్ పిలిచింది. ముఖ్యంగా ఇరువురు మణిపూర్ పోయి రావడం అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పోవాలి రావాలి. మీరైతే చాలాసార్లు పోయినారు. ఈసారి మా అబ్బాయిని అందరం కలిసి పంపాయన వెళ్తాడు, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తుతాడు. కమ్యూనిటీలో ఏమైనా అయిందంటే స్పందిస్తాడు యంగ్స్టర్గా. సో మాకందరికి కూడా సొంత మనిషి డేవిడ్. మాలాంటి వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా కూడా ఆయన చెప్తాం. మరి ఏం చేస్తాము, మరి ఉరికేటోళ్ళు ఇప్పుడు మేము ఉరకలేము. ఆయనకి ఏమైనా నాకు చెప్పారు, అది వేరే సంగతి. కానీ మాకేమైనా అయితే మాత్రం
దేవుడు ఎక్కడున్నా ఇక్కడ సరే పో అంటే చెప్తే మంచిది అనుకుంటున్నాను. మా కొడుకైనా జేమ్స్ నా కొడుకైనా జేమ్స్ వీళ్ళందరూ అంత బంధువులే. శోభ అబ్నాయ్ పరాయితో పోయినాయి. మన గారు నాకు చాలా సంతోషం అండి. నేను మా చర్చలో చూస్తా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు దగ్గర పోయి కవలించి నాకు చాలా ఇష్టం సార్. మోకాల్లో మీరు వాళ్ళకు దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. మోకాళ్ళలో ప్రార్థన చేస్తారు. మోకాల్లో ఇట్లా వంగి మోకాళ్ళు ఇట్లా ఎంతమందిని ఉన్నాయండి. కొందరు పెద్ద మనుషులు వచ్చి మోకరిస్తారు. బిషప్ గారు నడవలేని వాళ్ళు కూడా వచ్చి కొందరు కింద మోకరించి ప్రార్థన చేసుకున్నాకనే కూర్చుంటారు. ఎంత అద్భుతమైన అలవాటు అండి. మిమ్మల్ని దాన్ని బట్టి గర్వపడుతున్నాం సార్. దైవజనంగా ఆశీర్వదిస్తున్నాం. సో ఈరోజు ముఖ్యంగా మా నాన్న చేయడానికి అక్కడిసింది కాబట్టి నేను ఈరోజు మా భార్య బర్త్డే హ్యాపీ లేదు ఇక పోయినాక నేను మన మా అమ్మ అంటే అదే మా భార్య కానీ మా పిల్లలు కానీ నన్ను మర్చిపోయాను. మా పిల్లలకు డాడీ ఉన్నాడని కూడా వాళ్ళకి లేదు. నా భార్య కూడా మా ఆయన కూడా ఉన్నాడని అడుగు ఉంటాడు ఎక్కడో ఒకటి అనుకుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను బీన్ లివింగ్ లవింగ్ ది కమ్యూనిటీ సొసైటీ. నా వర్క్ అంతా కూడా బయట, నేను మినిస్టర్ అంతా బయటనే తిరుగుతూనే ఉంటా ఆరోగ్యం ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగుండాలంటే బయట తిరగాలి, సేవలు పోవాలి, ఊళ్ళు తిరగాలి, రాష్ట్రాలు కలవాలి, సంఘం కొరకు నిలబడాలి, ప్రజల కొరకు ఏం ఆరోగ్యంగా ఉన్నారండి మీరు అంటారు. ఇంటికాడ కూర్చుంటే చూద్దరండి. భార్య అంటే ఎప్పుడు ఇంటికి కూర్చొని అమ్మ అంటే ఇప్పటిదాకా బాగానే పోయినా కదా అప్పుడు అబ్బా అబ్బా అంటున్నావు. ఒకసారి బయటికి పోయి అబ్బా మంచిగా అవుతావు. దట్స్ అవర్ మన పల్స్. బట్ నా వైఫ్ ఈజ్ నాట్ నైఫ్, నైఫే కానీ నా లైఫ్ నైఫ్ను రబ్బర్ తీసేసిన. పొడిచిన ఏం కాకుండా రబ్బర్ తయారు చేసి ఇచ్చారు. రబ్బర్ బర్త్డే నా పిల్లలు కూడా ఇద్దరు ఇక్కడ లేరు, వేరే దేశంలో ఉంటున్నారు. మేము ఇద్దరమే. సో కొందరు వెయిట్ చేస్తున్నారు. నేను అయినా కూడా మా స్టేట్ స్వామి గారిని పట్టుకొని చెప్పిన అయ్యా పోదాం, మనం అక్కడగా అక్క పిలిచి పోదాం. ఇట్లా పోయి అట్లా వస్తాను అంటే అన్నది ఇట్లా పోవడానికే ఇట్లా అవుతుంది. నువ్వు ఇట్లా ఎప్పుడు వస్తావు నాకు తెలుసులే అని చెప్పి వచ్చిన చాలా దూరము. బట్ ఎనీవే దిస్ ఈస్ హ్యాపీ. మనకు వివోసియు రియల్గా చెప్పాలంటే ఒక వాయిస్ ఆఫ్ యూనిటీ అనే మాట గుర్తుపెట్టుకున్నా. మన గ్రాడ్యుయేట్స్ కానీ చిన్న చిన్నవి మనకున్న మిస్టేక్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ ఆ చిన్న వాటిని మనం పట్టించుకుంటే మాత్రం మనంత అన్లక్కీ పీపుల్ ఇంకోరు ఉండరు. లెట్ us be యునైటెడ్. ఇప్పుడు టీసీసీని కూడా మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. తెలంగాణ క్రిస్టియన్ కమిటీని కూడా దాన్ని కూడా రివైవ్ చేస్తున్నా. దాంట్లో కూడా కొందరు దేవుడికి చెప్పిన జ్ఞానం వాళ్ళు వస్తారు, కొందరు వస్తున్నారు. కలిసి కరెక్ట్గా పనిచేద్దాం. మరి ముఖ్యంగా అక్కడ చేసే కార్యక్రమాలన్నింటికి మనందరం ఎప్పుడు ఇప్పుడు బిషప్ గారు బిజీ అని ప్రేయర్ చూపించింది నాకు. వాళ్ళ చర్చ్ అందరు కూర్చుంటే నేను ఇక్కడికి వచ్చిండు. బట్ ఎంత బిజీగా ఉన్నా వాళ్ళకి పిలిచి వస్తాం. మీరు కూడా అందరు రండి, అందరం కార్యక్రమాన్ని చేద్దాం. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఎవ్రీబడి and God bless you. And now I hand over the mic to Bishop Bhaskar, 2 words. Then Suresh garu వెళ్ళిపోతారు వారికి టీవీలో ప్రోగ్రామ్. సో ఫస్ట్ సురేష్ గారు, తర్వాత మిగతా. థ్యాంక్ యూ సార్. రాధక్క గారు, బిషప్ గారు, ఎదురుగున్న అందరు పెద్దలు, మిత్రులారా, డాక్టర్ సురేష్, మై పిహెచ్డి ఇన్ సోషాలజీ డిపార్ట్మెంట్. నేను ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నేను ఆర్టికల్ రైటర్ని. ఇప్పుడు లేదు, ఒక 300 ఆర్టికల్స్ రాసి ఉంటాను. నా ఆర్టికల్స్ పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అసెంబ్లీస్లో కూడా డిస్కషన్ జరిగి కొన్ని గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి అవి కొంత దోహదపడ్డాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మణిపూర్ విషయంలో వచ్చినప్పుడు నేను చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల మీద నేను ప్రయాణం చేశాను. ప్రయాణం చేసిన తర్వాత మనకున్న ప్రమాదాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగపరంగా మనకున్న హక్కుల మీద మన ప్రజల్ని అవగాహన పరిచే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఉన్నాం. యుద్ధం మణిపూర్లో ప్రారంభమైనప్పుడు ఆంధ్ర నుంచి ఎవరికీ తెలియకుండా దొంగతనంగా మణిపూర్లోకి వెళ్ళి దాదాపు ఒక 20 రోజులు అక్కడ ఉండి నేను
వచ్చారు. పోవడం పెద్ద సాహసం. నేను ఒక్కడనే పోయాను. వెరీ గుడ్ సార్. ఎందుకంటే కొంతమందితో మాట్లాడినప్పుడు చాలామంది ముఖాలలో ముందు కడుపులోని ఆలోచన బాధ అంతా ముఖంలో కనపడుతుంది, బుగ్గల్లో కనపడుతుంది, కళ్ళల్లో మెరిపిస్తుంది, తర్వాత నోటి ద్వారా అనిపిస్తుంది. ఈ పరిస్థితులు గమనించిన తర్వాత ఎవరు కూడా సాహసం చేయలేని పరిస్థితులు ఉన్నారు అని చెప్పి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు శవాలకి, మృతదేహాలకి ఆసుపత్రులు సరిపోక గోడల పక్కన మృతదేహాలు పడిపోయి ఉన్న పరిస్థితిని అక్కడ గమనించడం జరిగింది. మిత్రులారా, క్రూర మృగాలు అమెరికా క్రైస్తవులు సమాన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు అమెరికాలో కుక్లక్స్ క్లాన్ అనే సంస్థ ఏ రకంగా అయితే అక్కడ క్రైస్తవుల్ని కత్తులతో బల్యాలతో పొడిచి చంపిందో నడి బజార్లలో, అదే పద్ధతిలో అరంబైతి తెంగుల్ అనే సంస్థ, అది ప్రమోటెడ్ బై ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్, ఆరంబైతి తెంగుల్ అనే సంస్థ అక్కడ ఉండి పనిచేస్తుంది. క్రైస్తవులను అణచివేయడానికి, క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళ దగ్గర అన్ని దేశాల ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని రకాల ఉగ్రవాదులతో వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలని, మాఫియాని క్రైస్తవుల మీద రుద్దుతున్నారు. వాళ్ళకున్న సంబంధాలని వీళ్ళకున్నట్టుగా వాళ్ళకున్న మీడియాతోటి ప్రాపగేట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. మిత్రులారా, మణిపూరు రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే 2 వర్గాలు ఉంటాయి. మూడు వర్గాలలో 2 వర్గాలు చాలా బలమైనవి. మీకు అందరికీ తెలిసిందే మెయితీ, కుకీలు. మెయితీలలో ఒక 25% క్రిస్టియన్స్ ఉంటారు. మిగతా వాళ్ళు కట్టర్ హిందూస్ ఉంటారు. వాళ్ళు అస్సాంలో కూడా ఉంటారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి, భారతదేశంలో హిందుత్వం తప్ప ఇంకొకటి ఉండకుండా చేయడానికి అస్సాంలో ఒక కర్మాగారం ఏర్పడింది. ఆ కర్మాగారం ముఖ్యమంత్రి నాయకత్వంలో పయనిస్తుంది. మిత్రులారా, సరే, నాకు ఎంత సమయం ఉందో నాకు తెలియదు. నేను ఒక 2-3 నిమిషాల్లో ఐ విల్ కంక్లూడ్. సరే మిత్రులారా, అంటే ఇంకో సందర్భం ఏదన్నా వచ్చినప్పుడు మనం ఫ్రీగా కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. భారతదేశంలో యాంటీ కన్వర్షన్ లాస్ చాలా ప్రమాదంగా ఉన్నాయి. భారతీయ క్రైస్తవులు ఎవరు నోరు మెదపడం లేదు. ఇది మరింత ప్రమాదం. ఎందుకంటే అమెరికాలో బానిసత్వ నిర్మూలన కోసం పోరాడుతున్నప్పుడు బానిసలు ఎవరు కూడా పోరాటంలో పాల్గొనలేదు. ఎక్కువ మంది పాల్గొనలేదు. చాలా తక్కువ మంది పోరాటం చేశారు. వాళ్ళ ఘనత ఏంటంటే అమెరికా నుంచి కెనడాకి అండర్ గ్రౌండ్ రైల్వే నిర్మాణం చేసుకుని మరీ పోరాడినటువంటి శక్తివంతులు అక్కడ బానిస క్రైస్తవులు. ఇది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి, చాలా సంతోషంగా మాట్లాడుకోవాలి కూడా. అటువంటి చరిత్రలు మన ప్రజలకి తెలియచెప్పడం కూడా చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సందర్భంలో మనం గమనిస్తూ ఉంటే, రాధక్కను చూస్తుంటే నాకు ఒక విషయం ఏం గుర్తొస్తుందంటే విలియం కేరీ గుర్తొస్తాడు. వాళ్ళ వైఫ్ మెంటల్ వచ్చి ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆమెను అక్కడ పెట్టి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసినటువంటి గొప్ప చరిత్ర. అంటే అయ్యగారికి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన అక్కడ ఉంచి తను రాబో తరాలకు ఒక వేదిక కావాలి అని చెప్పి తను చేస్తున్న కృషి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా సునీల్ బ్రదరు మణిపూరు వెళ్ళే ముందు నేను కలిశాను. మనకున్న సంబంధాలని ఆయనకు సంబంధాలను కలపడం జరిగింది. చాలా ప్రశాంతంగా, చాలా గౌరవంగా ఆయన 2 సార్లు విజయవంతంగా ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకంటే మణిపూర్ వెళ్ళే వాళ్ళ కోసం
మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 1854 నుంచి 60 మధ్యలో తన బృందంతో యుద్ధ సైనికులకు గాయాలతో నెత్తురు మడుగులో పడి ఉన్నటువంటి యుద్ధ సైనికుల కోసం తనంతా జీవితాన్ని సిద్ధం చేసుకొని మరి యుద్ధ సైనికులతో పనిచేసినటువంటి నైటింగేల్ లాంటి ప్రయాణం మణిపూర్ యాత్రికులకు ఉంటుంది. ఇక్కడ చాలా హాయిగా ఉంటాం, ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక పూట ఒక మొక్కజొన్న కంకితో బతుకుతూ ఒక సైనికుడిలాగా నిలబడి వాళ్ళ ఊరును, వాళ్ళ చర్చిలను, వాళ్ళ జీవితాలను కాపాడుతున్నటువంటి 20-25 ఏళ్ళ యువకులు అక్కడ ఉన్నారు. కేవలం యువకులుగా మనమందరం అనుకుంటాం మగవాళ్లే సైన్యంలో ఉన్నారని. అక్కడ ఉన్న అనధికార సైన్యం చాలా గొప్పది. ఎందుకంటే మయన్మార్, అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి ఆయుధాలు తెచ్చుకున్న ప్రభుత్వ సిబ్బంది ఒకవైపు, అక్కడ దొరికేటువంటి ఇనుప ముక్కలతోటి చిన్న మందు పొడితోటి తీసుకొచ్చి మందుగుండు సామాన్లు తయారు చేసుకొని తుపాకులను వాళ్ళ చేతులతో తయారు చేసుకొని ఒక సంవత్సరం నుంచి యెహోవానే మా సైన్యాధిపతి అని చెప్పి యుద్ధం చేస్తున్నటువంటి కుక్కీ క్రైస్తవుల మధ్యన పనిచేయడం అనేది పెద్ద సాహసవంతమైన పని. ప్రాణం ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి రావాలి అంటే శరీరం అక్కడికి పోయి ప్రాణం ఇక్కడ ఉంటుంది, శరీరం అక్కడికి పోయి మళ్ళీ తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే ఏ రాత్రి ఒక 100 కుటుంబాల మీద 2-3 వేల మంది వాళ్ళ మీద దాడి చేస్తారో తెలియదు. సరిహద్దులు దాటి 4 దేశాల సరిహద్దుల మధ్యన ఒక యుద్ధ వాతావరణంలో నిరంతరం ఎప్పుడు ఏ ప్రాణం పోతుందో తెలియని సందర్భంలో 1 నెల రోజులు మన మధ్యలో ఉన్న మిత్రుడు సునీల్ బ్రదర్ వెళ్ళొచ్చాడంటే, నేను ఆయనకంటే చిన్నోడిని, ఆయన వెళ్ళొచ్చాడంటే నిజంగా మనం అందరం అభినందించాలి. ఆయన్ను మీరు పంపించడానికి సాహసం చేసి మీరు వెళ్ళలేకపోయినా సరే, అందరం యుద్ధంలో సైనికుల్లా పోరాడలేము, కానీ యుద్ధానికి అవసరమైన సామగ్రిని అందించగల శక్తి సామర్థ్యాలు మన మధ్యలో ఉన్నాయి. మీకున్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆర్థిక వనరుల్ని సమకూర్చి తను వెళ్ళేటప్పుడు చెప్పాడు, వచ్చిన తర్వాత కూడా చెప్పాడు, సమకూర్చి ఆయన్ను ప్రోత్సహించి చివరి రోజు వెళ్ళే ముందు ఫోటో కూడా దిగి అభినందించి ఆయన సాగనంపినందుకు మీ అందరినీ అభినందిస్తూ, ఈ పోరాటంలో మిత్రులారా, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నాశనం చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటున్నటువంటి ఈ దేశంలో వాళ్ళకి సంహారం అంటే చాలా ఇష్టం, మనకు ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమించాడు, ప్రేమను పంచాడు, ప్రేమతో బతికాడు, ప్రేమతోటే మరణాన్ని ఆహ్వానించాడు. అవతల వాళ్ళకు మాత్రం సంహారం పెద్ద విషయం కాదు. సంహారం ద్వారానే ధర్మాన్ని సంస్థాపన చేయాలి అని చెప్పేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఈ రెండిటి మధ్య, హింసకి ప్రేమకి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే మణిపూర్లో ప్రారంభమైంది, మిగతా అనేక చోట్ల అది నడుస్తుంది. కాబట్టి మిత్రులారా, మన మీద చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఒక వంతు రాధక్క నాయకత్వంలో, మిగతా వారి నాయకత్వంలో ఇక్కడ నడవడం చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలు బిషప్స్ 2 పెద్దలు ఉండగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడింది మీకు అందరికీ అర్థమైంది. చక్కగా సోషల్ కాజ్ కొరకు వారు మాట మిత్రులారా అన్న చూసిన మిత్రులారా అనే వాళ్ళందరూ కూడా లెఫ్ట్ భావాలు కలిగి ఉంటారు. నేను లెఫ్ట్ నుంచి వచ్చినాను, లెఫ్ట్ రైట్. సో మిత్రులారా అంటే డియర్ ఫ్రెండ్స్, మనకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కామ్రేడ్స్. బట్ వారు సోషల్ జస్టిస్ కొరకు, క్రైస్తవ సమాజం కొరకు పనిచేస్తున్నారు. అంత పెద్ద వ్యక్తి. వారి యొక్క ఆర్టికల్స్ మంచి నేషనల్ మ్యాగజైన్స్లో మన కమిటీలో రావటము, వారు ఎదగాలని మా ఆశ. ఇంకా చాలా వేదికల మీద మీరు మాట్లాడాలా. ఈ వాస్తవాన్ని బట్టబయలు చేసేటువంటి ధైర్యం దేవుడు మీకు ఇచ్చాడు, వాస్తవాలు మాట్లాడే ధైర్యం మీకు ఇచ్చాడు. సెక్యులర్ దేశం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం, అందుకు కూడా చెప్పలు కొట్టాలి. మనం రాజ్యాంగాన్ని కాపాడుకున్నాము.
మరి అబ్కి బార్ 400 बार 400 पार అన్నాడు 400 पार ने 250 पार भी नहीं हुआ तो उनसे हो गया उसका काम वहीं हो जाएगा और अगली बार कितने आपकी बार कितने बार नजर కానీ బట్ ఇట్స్ వండర్ఫుల్ దట్ వీ కుడ్ సమ్హౌ సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్. మనమైతే స్వచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నాం, అట్లనే ముందుకు వెళ్తాము. మరి సురేష్ గారి యొక్క కంట్రిబ్యూషన్ కమ్యూనిటీ బట్టి వారిని కూడా వీ అప్రిషియేట్ సురేష్ సార్ హోల్ హార్టెడ్లీ. మేమందరం క్రైస్తవ సమాజం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బిషప్ భాస్కర్ గారు ఉన్నారు, వారు ఒక నిమిషం మాట్లాడరు అనుకోండి, 2 నిమిషాలు కూడా 1 నిమిషాలు మాట్లాడు. చాలా సంతోషం. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అక్కగారు నిజంగా మనందరూ ధన్యులం. నేను అప్పుడు మొదటి నుంచి చూస్తుంటా ఈ టీం ఎక్కడ చెదరట్లే. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అంతా అక్కతో పాటు గట్టిగా నిలబడ్డారు. నిజంగా రాబోదినాల్లో అక్క అన్నట్టు 20-30 మంది లేడీస్ నిలబడి చాలు. రాబోయే అట్రాసిటీలో కానీ లేక మన వారికి ఏది వచ్చినా మీరు అంతమందిలో అక్కర్లే, ఇంతమందిలో ఎవరు చాలు భయపడిపోతారు. సిస్టర్లు నిలబడ్డారు పోలీసు వాళ్ళే ఇక వెనకాల మేము ఎట్లా ఉంటాం, మేము లేక ముందుంటాం మేము ఇద్దరము. కాబట్టి అక్కడ చాలా మంచి కాస్తో ఉంది ఈ యొక్క సంస్థ. రాబోదినాల్లో కూడా ఇంకా దీన్ని బాగా డెవలప్ చేయాలని ఒకసారి ఇదే బిల్డింగ్లో అనుకుంటా ఒకసారి అందరిని పిలిచింది అక్క, పెద్ద హాల్ అవుతుంది అనుకుంటున్నా. నేను ఆ రోజు చూశాను ఫస్ట్ ఫ్లోర్ జన్వాడ ఇచ్చినప్పుడు. నేను ఇంతవరకు ఎవరిని అంటే అలా పిలిచిన వారిని చూడలే. హైదరాబాద్ అంటే అందరూ పిలిచింది. ఎవరైతే పోరాడతారో, ఎవరైతే లీడర్ అనేవాడో, ఎవరైతే ఆర్గనైజేషన్ ఉందో అందరూ ఒకరే రోజు నేను చూసి అంటారు కొన్నిసార్లు నేను నిజమేనా ఇది అన్నట్టుగా కలపగలేదు. తర్వాత ఇంకా దాన్ని ముందు కొనసాగిద్దామంటే కొంచెం బ్రేకులు పడ్డాయి. కాబట్టి ఇక అక్క నెక్స్ట్ తప్పకుండా చెప్పాను వెళ్ళలే ఉన్నారు. నిజంగా వెళ్ళలేకుండా ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఉండే పోవాలి. అక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే 2 నిమిషాలు ఇచ్చాడు, 1 నిమిషం అయిపోయింది. విశ్వ గారు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది నేను. కాబట్టి విశ్వ గారి యొక్క గట్స్ కూడా చాలా పెద్దది. ఆయన ఉన్నాడంటే అక్కగారు అన్నారు అంటే చాలు, ఇక అందరూ ఉన్నట్టే, మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి ఉన్నట్టే. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, ఎవరిని వదలడు. చిన్న వారిని వదులుకొని పెద్దవారిని కూడా అప్రిషియేట్ చేయడంలో నంబర్ 1. ఎవరిని కించపరచాడు, వాడు ఎంత చెడ్డోడైనా మంచోడు అంటాడు. అంటే అంటే ఆయన అప్రిషియేట్ ఒక్క చిన్న మాటలోనే వాళ్ళ మనసు కూడా కరిగిపోయి ఫేవర్ అయిపోతారు. కాబట్టి మనందరికీ చక్కగా ఒక్కొక్కరికి ఒక తలంతు ఉంది. అబ్రహం గారు ఎనీ టైం అన్నారు, నిజమే ఎనీ టైం, ఎప్పుడు కావాలంటే రండి అంటాడు. నిజంగా అలాంటి వ్యక్తులు ఉండడం అనేది కూడా చాలా గొప్ప సంగతి. రాధక మన జీవితంలో RSS అని మాట చెప్పారు కదా, వాళ్ళు 6 లక్షల సైన్యాన్ని తయారు చేయాలంటే మన క్రైస్తవులు కూడా 6 లక్షలు తయారు కావాలి. 6 లక్షలు తక్కువ ఉన్నారా దేశంలో? యూత్ మనలాంటి యూత్ యంగ్ డేవిడ్ 30% ఉన్నారు. అన్ఎస్పెషల్గా తెలంగాణలో ఎంతమంది క్రైస్తవులు? 1 కోటి మందికి ఎక్కువ ఉన్నారు మన తెలంగాణలోనే. కాబట్టి 6 లక్షల మంది సిద్ధం చేయడం పెద్ద పనే కాదు. మన కెనడీ బాయ్ ఉన్నాడు వెనకాల, మంచి పవర్ఫుల్ మనిషి ఉంటాడు. కాబట్టి ఇంకా రాబోతున్న మనతో అందరు కలుస్తారని నమ్ముతూ ఈ 1-2 నిమిషాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ గారు. థ్యాంక్ యూ బిషప్ గారు. దీని తరఫున 1,20,000 రూపాయలు కలెక్ట్ చేసి డాక్టర్ ప్రభుకుమార్ ద్వారా పంపించాం. CPM క్రిస్టియన్ పీస్ మేకర్స్ కూడా మేము డబ్బులు డొనేట్ చేశాం, కానీ వ్యక్తిగతంగా పోలేకపోయాం. సో మనీ పంపించాం అప్పుడు జరుగుతున్నప్పుడు. డాక్టర్ పోయి అక్కడ ఫస్ట్ డాక్టర్ టు గో ఫ్రమ్ హైదరాబాద్ కదా, డాక్టర్ ప్రభుకుమార్ మా టీం తరఫున పోయిండు. సో ఆయన మందులు తీసుకొని పోయిండు, ఒక 2-3 లక్షల రూపాయలు విలువ మందులు, 1,50,000 లక్షన్నర క్యాష్ మేము కలెక్ట్ చేసి ఇచ్చింది. అందరం కలిసి ఇస్తే వెళ్ళాడు. మేము అది చేయగలిగినాం, మేము పోలేకపోయినాం. అదొకటి బాధ. మణిపూర్లో మనం ఉంటే ఎట్లయ్యేదో, కానీ దేవుడైతే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో వాళ్ళు దేవుని నమ్ముకుంటాం, మేము యేసుప్రభుని విడిచిపెడతామంటే వాళ్ళను చంపకపోయేటోళ్ళే. మేము క్రైస్తవత్వం విడిచిపెడతామంటే వాళ్ళని చంపకపోయేటోళ్ళే. వాళ్ళు ఆనెస్ట్గా స్ట్రాంగ్ బిలీవర్స్ మణిపూర్లో ఉన్నారు. వాళ్ళ మధ్యలో సర్వీస్ చేసేటువంటి సునీల్ గారు ధన్యుడు. మా డేవిడ్ వెళ్ళొచ్చిండు, మాకు చాలా సంతోషం. మా అబ్బాయిని పంపినాం, ఎందుకంటే మేము వచ్చినట్టే. మీ బ్రదర్
మీరంతా మాకు సంతోషం ఇట్లా వచ్చిన థ్యాంక్స్ చెప్తూ. సో అక్క నెక్స్ట్ మనము అబ్రాహం గారు ఒక 2 మాటల తర్వాత ప్రెసిడెంట్ గారి తర్వాత మిగతా కార్యక్రమం. ప్రభు నామాన ఇక్కడ చేరి వచ్చినటువంటి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ సభ్యులందరికీ, మరి పెద్దలకు, బిషప్కి అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. చాలా సంతోషం మణిపూర్ విషయమై చాలా చక్కగా బోల్డ్ అంత మెటీరియల్ కలెక్ట్ చేయగలిగారు, కొంత మనీ కూడా పంపగలిగారు. మరి ముఖ్యంగా ఫ్రంట్ ఉండి సోల్జర్స్లా సునీల్ గారు, డేవిడ్ వెళ్ళగలడం చాలా గొప్ప విషయం. అంటే చాలామంది మెటీరియల్ పంపించారు. మేము కూడా అంతకుముందు ఒక 1000 kilos దాకా బట్టలు ఇవన్నీ పంపగలిగాం, కానీ వెళ్ళలేకపోయాం. అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేసాం. అయితే రాధక్కకి మరొక పెద్ద బాధ్యత పెట్టాలని నాకు ఎందుకో మనసులో అనిపించింది. అంటే వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అనేది క్షేత్రస్థాయిలో ప్రతి చర్చిలో కూడా ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, గ్రాస్ రూట్ లెవెల్స్లో ఎస్టాబ్లిష్ కావాలి. అది మీరు మాత్రం చేయగలరు, తప్పనిసరిగా చేయగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఒకటి ఈ మణిపూర్ ఇష్యూ ఒకటి, అదేవిధంగా ఒక 2-3 స్ట్రాంగ్ ఏంటంటే చర్చ్ రిలేటెడ్ కానీ క్రిస్టియన్స్కి అవసరమైన ఒక 2-3 గట్టిగా ఒకటి మనం ఇప్పుడు ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నాం. ఏది మన బరియల్ గ్రౌండ్స్ కోసం, తర్వాత ఈ పాస్టర్స్కి ఇచ్చే వేతనం కోసం, ఈ రెండింటి కోసం స్ట్రాంగ్గా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ చర్చ్ బేస్గా మనం గెట్టరే ఏదో మనం ఒక 50 మంది, 60 మంది, 100 మంది కాదు అన్నట్టు 6 లక్షల మంది, 60 లక్షల మంది అలా టార్గెట్ చేస్తేనే మనం చూసాం. నంబర్స్ ఆర్ పవర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి మన అందరి ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు అక్క ప్రార్థనలు పెట్టారు ఎస్పీజీలో. నేను నమ్ముతున్నా మన ప్రార్థనల ఫలితమే రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. ఆ నంబర్స్ వచ్చాయి. పూర్తి విజయం వచ్చి ఉండకపోవచ్చు, కానీ మనకు అవసరమైనది దేవుడు ఏర్పాటు చేశాడు. మనకి ఏది ఎప్పుడు అవసరం అది ఏర్పాటు చేస్తా వస్తున్నాడు. కాకపోతే దాన్ని మనం ముందుకు తీసుకెళ్లేదానికి తప్పనిసరిగా కలిసి పనిచేయాలి. ఈ విషయమై ఈ 2 ప్లస్ క్రిస్టియన్ భవన్, ఈ 3 ఎజెండాతో మనం అంటే చిన్నవే కావచ్చు, పెద్ద ఎజెండాస్ కాకపోయినా సరే చిన్న ప్రోగ్రామ్స్తో అన్ని చర్చెస్లో నెక్స్ట్ 6 monthsలో కనీసం 200 చర్చెస్లో విఓసియు ఆర్గనైజేషన్ కనబడాలి. ఇది ఆశ. మనందరం కలిసి పనిచేస్తే తప్పనిసరిగా అవుతుంది. దీనికి ఈ కార్యాచరణ ప్రణాళిక మరి బిషప్లు అయ్యగారు మన మధ్య ఉన్నారు, వారే సిద్ధపరచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా వందనాలు. చాలా సంతోషం మీ మధ్యలో ఈ విధంగా ఉండడము. నేను కొంచెం అంటే మొదటి నుంచి చెప్పాలనుకున్నా అన్న 10 minutes అని 9 ఇచ్చింది, కానీ ఒకవేళ 1-2 ఎక్కువ కావచ్చు. ఏంటంటే కెన్నడీ నేను కలిసి సిబిఎన్లో పనిచేసినాం 20 సంవత్సరాల క్రితం. అక్కగారు అందరికీ తెలుసు, వచ్చేసాడు మా తమ్ముడు కెన్నడీ పేరు ఎంతగానో వచ్చేసాడు. అయితే అక్కగారి గురించి అందరికి తెలిసిందే, మంచి సింగర్, మంచి యాక్టివిస్ట్. ఎప్పుడు నాకు పరిచయం లేదు. నేను మొదటిసారి మణిపూర్ వెళ్ళేటప్పుడు అయితే కెన్నడీ నేను సిబిఎన్లో పనిచేసేటప్పుడు మాకు పరిచయం, కానీ అక్క వ్యక్తిగతంగా పరిచయం లేదు. నేను ఫస్ట్ టైం మణిపూర్ వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తితో ప్రాబ్లం వచ్చింది, పేరు చెప్పను కానీ. ఆ వ్యక్తితో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు చెప్పాలమ్మా అని చెప్పి నేను షీబా సిస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన, సిస్టర్ ఇట్లా ఒక వ్యక్తి ట్రబుల్ చేస్తున్నాడు అంటే నేను ఒక బ్రదర్ని పంపిస్తాను, మీకు హెల్ప్ చేస్తానని మన దావీదు మహారాజును పంపించాడు, కింగ్ డేవిడ్. అది దేవుడు మిరకిల్ చూడండి, దేవుడు ప్రణాళిక అప్పటి నుంచే ఉంది. దేవుడు వచ్చిండు, మంచిగా సాయం చేసిండు. ఫస్ట్ టైం కూడా ట్రైన్ వరకు వచ్చాడు, వచ్చి అంతా హెల్ప్ చేసిండు. మళ్ళీ నేను పోయి వచ్చిన తర్వాత అప్పుడు అక్కను డేవిడ్ పరిచయం చేసిండు. ఇట్లా కాకుండా కెనడీ నుంచి కాకుండా డేవిడ్ నుంచి పరిచయం. అప్పుడు అక్కగారు తనకున్న హార్ట్ ఏంటి చెప్పారు. మణిపూర్ విషయం ఎట్లా ఉంటాను, నాకు చాలా భారం ఉంది, చేయాలనుకుంటున్నాను అని చెప్పి చేసిన తర్వాత
ఇక కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, ఎలక్షన్స్ జరగడం, తర్వాత కొన్ని గొడవలు జరగడం, వీటి నుంచి స్లో అయిపోయింది. బావగారికి కూడా బాగాలేకపోవడం, ఆయన కూడా అక్క ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. నేను ఒక మాట చెప్తానండి, నాకు మణిపూర్ అంటే తెలియదు, దేవుడు మణిపూర్ బొమ్మన్నాడు. మా ఇంటి వాళ్ళు కూడా అభ్యంతరపరిచిండ్రు, నువ్వు ఎక్కడ పోతావు, ఇక్కడ పరిచయం లేదా, ఇక్కడ బీదవాళ్ళు లేరా, ఇక్కడ కష్టాలు ఉన్నవారు లేరా, ఇట్లా కూడా చెప్పారు. మా ఓన్ మా పిల్లలు, మా తండ్రి చెప్పిన వాళ్ళు. అయినా కూడా నేను దేవుడు చెప్పిండు అని చెప్పి నేను వెళ్ళినప్పుడు చాలామంది సాక్రిఫిషియల్గా హెల్ప్ చేశారు. నాకు తెలుసు ఏంటంటే ఎవరే కానీ ఒక 1000 రూపాయలు డొనేట్ చేసినా, లేకపోతే 5000 డొనేట్ చేసినా, అది వాళ్ళ అవసరాన్ని ఆపుకొని చేసింది. అది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎవ్వరం కూడా ఓవర్ఫ్లో అయ్యేంత ఫైనాన్స్ ఉన్న వాళ్ళం కాదు. మనకున్న దాంట్లో ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక 5000 డొనేట్ చేశారంటే వాళ్లకు 5000 రూపాయలు ఉన్న అవసరాన్ని ఆపుకొని నన్ను ఇక్కడ ఇచ్చారు. అది నేను గ్రహించిన. ఆ రకంగా ఎంతోమంది చేయడంతో ఫస్ట్ టైం వెళ్ళాను, సెకండ్ టైం వెళ్ళాను, థర్డ్ టైం వెళ్ళాను. మరి డేవిడ్ నిజంగా చాలా డెడికేటెడ్ పర్సన్. దీమాపూర్ పోయినప్పుడు డేవిడ్ ఒక మాట అన్నాడు, ఏదో నేను పని చేయడానికి పోతే, అంకుల్ నీవేం పని చేస్తావు అంకుల్, నువ్వు కూర్చో నేను చేస్తా కదా అన్నాడు. నాకు సంతోషం పని చేస్తే చేసేవాళ్ళు లేరు, బాబు ఇక్కడ రాయా చేస్తున్నా అంటే చేసేవాళ్ళు లేరు. అటువంటిది నువ్వు కూర్చో అంకుల్ నేను చేస్తా. తర్వాత అంటే మీకు చెప్తా బాధపడొద్దండి, మళ్ళా మంచి గట్టోడే. ఏదంటే అది ఒకటే బెడ్ ఉంది మా హోటల్లో, ఎక్స్ట్రా బెడ్ ఏమంటే ఇస్తలేడు. ఏం చేయాలి, అంకుల్ కింద పడుకుంటూ అంటాడు. నేను అనుకున్న దేవుడు గట్టి పర్సెంట్ ఇచ్చిండు నాకు. మళ్ళీ లేదనుకున్న నాకు రూమ్ కావాలంటే ఎక్కడ పోతాం, లేదు అంకుల్ నేను కింద పడుకుంటా అని చెప్పి నేను వాడిని హోటల్ అని చెప్పి ఒక పిలుతు తెప్పించిన. అది కూడా వేసుకోకుండా పడుకోవడం కింద ఆక మరి చూడండి. మరి ఇక సంతోషంగా పోయినాము. తర్వాత మళ్ళీ 3 days 4 days తర్వాత వచ్చేసిండు మంచిగా. తర్వాత నేను ఇంకా కొంచెం డీప్గా పోయినాక, ఎందుకంటే బార్డర్ ఏరియాస్ అవి చాలా డేంజరస్ ప్లేసెస్. అవి ఇందాక సురేష్ గారు కూడా చెప్పారు, మీకు తెలుసు. చెప్పాలంటే చాలా ఉంది మణిపూర్ గురించి. మణిపూర్ వెనక ఏముందో అది రేపు ఇండియా మీదకి కూడా రావచ్చు. ఇందాక బ్రదర్ చెప్పినటువంటి ఆరాంబై టెంగోల్ అనేటువంటి ఆర్గనైజేషన్ చెప్పింది కదా, దట్ ఈస్ సపోర్టెడ్ బై ఆర్ఎస్ఎస్. అది అక్కడ పనిచేస్తుంది. ఆ ఆరాంబై టెంగోల్ చేసేటువంటి బిజినెస్ ఏంటంటే ఆర్మ్స్ అండ్ డ్రగ్స్. కుకీస్ చేస్తలేదు, కుకీస్ చేయడం లేదు. నేను కుకీస్తో డేవిడ్ కూడా విన్నాడు, వాళ్ళు ఒకటే మేము డిఫెండ్ చేసుకుంటున్నాం అంటున్నారు. మేము అఫెన్సివ్గా పోవడం లేదు, వాళ్ళు చేసే దాడులను మేము తట్టుకుంటున్నాం. నేను అక్కడ నాకు దేవుని కృప వల్ల మేజర్స్ గెలిచారు. 28 అస్సాం రైఫిల్స్, 22 అస్సాం రైఫిల్స్ మేజర్లు, ఇంకొక 12 అస్సాం రైఫిల్స్. వాళ్ళ ముగ్గురితో కలిసి మేము లంచ్ చేసినాము. చేసినప్పుడు ఆడ ఇన్ఛార్జ్ ఉన్న 22 అస్సాం రైఫిల్స్ మేజర్ అంకుర్ ఏం చెప్పాడంటే, మాస్టర్ గారు ఇక్కడ ఒరిజినల్ అమెరికన్ మేడ్ గన్స్ ఉన్నాయండి అన్నాడు. ఒరిజినల్ అమెరికన్ మేడ్ గన్స్ నేను చూసిన, కానీ మేమేం చేయలేము, నాకు ఆర్డర్స్ లేవు, ఓన్లీ సమాధానంగా చూడమన్నారు కానీ అటాక్ చేయమని లేదు. నేను అన్నాను మరి ఎట్లా సార్, మరి ఏంటి పరిస్థితి వీళ్ళది అంటే, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి, ఇంకొక 10 years అయితే కానీ వీళ్ళు బాగున్నారు. ఇంకొక 10 years 69,000 మంది 69,000 మంది చెదిరిపోయినారు. 160 రిలీఫ్ క్యాంప్స్ నడుస్తున్నాయి. నేను డబ్బా మీద కూర్చొని హ్యాపీగానే, పాపం మనం బాధపడలేదు, హ్యాపీగా వచ్చింది అంతా. అట్లా అటువంటి ప్లేసెస్ కింద ఫ్లోరింగ్ లేదు వాళ్ళకు, వర్షం వస్తే నీళ్లు పడతాయి, చిన్నపిల్లలు 1000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది అంటే విఓసియు కానీ, ఐసీఎం కానీ, ఇంకా కొన్ని చర్చెస్ ఉన్నాయి, లిస్ట్ ఉంది నా దగ్గర. వీళ్ళందరూ చేసిన దాన్ని బట్టి మేము అక్కడ కొంత పరిచయం చేయగలిగినాం. ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి పోవాలనుకుంటున్నారు, వాళ్ళకు బుక్స్ కావాలి, యూనిఫామ్స్ కావాలి, షూస్ కావాలి. నేను నెక్స్ట్ మళ్ళీ ఆగస్టులో వెళ్తున్నాను అక్కడ. వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఇవన్నీ అవసరము. తర్వాత బార్డర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆల్ అవుట్స్ కావాలన్నారు. తర్వాత ఒడోమస్ దోమల కొరకు, తర్వాత వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్స్ కావాలి. ఇవన్నీ వాళ్ళ అవసరతలు ఉన్నాయి. ఇది ఇప్పుడే ఆగిపోయే అంటే ఇప్పుడే బాగయ్యే పరిస్థితి కాదు.
మనం ఎంతో సాక్రిఫిషియల్గా ముందుకు పోవాల్సిన పరిస్థితి. ఈ ఆరంభాయ్ టెంగోలు వీళ్ళు డ్రగ్స్ బిజినెస్, ఆర్మ్స్ బిజినెస్ చేస్తూ ఆ డబ్బుల ద్వారా బీరేన్ సింగ్ సీఎంకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా ఓపెన్, నేను ఇంత ధైర్యంగా మైక్లో చెప్తున్నా అంటే సీక్రెట్ కాదు ఇది. అందుకని బీరేన్ సింగ్ ఏం చేస్తున్నంటే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు. బీరేన్ సింగ్కు డబ్బులు ఇచ్చేది వీళ్ళు, ఆరంభాయ్ టెంగోలు. ఈ బీరేన్ సింగ్ సీఎం అయి ఉండి మైతీస్ని ఎందుకు ఆపడం లేదంటే వెనక నుంచి ఆరంభాయ్ టెంగోలు ఆయన ఆపుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చేసి అమెరికన్ గన్స్, జర్మన్ గన్స్, రష్యన్ గన్స్ ఇవి తీసుకొని భయంకరంగా క్రిస్టియన్స్ చంపేసి. నేను చురాచాంపూర్ కూడా పోయినాను డేవిడ్ వచ్చేసిన తర్వాత. అది అసలు చాలా డేంజర్ ప్లేస్. పోయిన దేవుడు అంటే ఇదంతా గాడ్స్ గ్రేస్ అండి, ఇంక మనదేం లేదు. ఇక్కడ నేనేం చెప్పినా కూడా నాదేం లేదు, అంత దేవుడి కృపనే. చురాచాంపూర్ పోయినా నేను. పోయినప్పుడు అక్కడ ఒక హెడ్ ఆయన చెప్తున్నాడు, వాళ్ళు ఇంఫాల్ నుంచి పారిపోయి వచ్చింది. ఇంఫాల్లో మే 4వ తారీఖున ఇంటి ఎదురు ఒక అతన్ని కాల్చి చంపేసిండ్రంట. ఇంటి వెనక వైపు ఇల్లును కాల్చేసిండ్రంట. ఈ పరిస్థితులలో ఆయన భార్య, 2 కొడుకులు, 2 బిడ్డలు, తల్లి వీళ్ళందరూ పారిపోయి అడవిలోకి వెళ్ళిపోయినట్టు. ఆ రోజు రాత్రి మే 4 రాత్రి అంతా అడవిలోనే ఉన్నారు వాళ్ళు. చెప్పులు లేవు, వేసుకున్న బట్టలు అంతే. మే 5వ తారీఖున ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తీసుకొని పోయి చురాచాంపూర్లో వదిలేసారు. చురాచాంపూర్లో వీళ్ళని వదిలేస్తే వీళ్ళు గుడిసేసుకొని కొంచెం కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. ఈ ఇంఫాల్లో ఉన్నటువంటి ఇల్లు లూటీ చేసేసింది. వాళ్ళకు ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, 70 సంవత్సరాల బియ్యం ఉన్నదంట. వాళ్ళు పండిన పంట తెచ్చుకున్నారంట. 70 సంవత్సరాల బియ్యం అది కూడా లూటీ చేసేసి. అట్లా అనేకమైనటువంటి కుకీ ఫ్యామిలీస్ ఇంఫాల్లో నాశనం చేసి పడేసారు. వాళ్ళు 20,000 మంది ఉన్నారు అక్కడ చురాచాంపూర్లో. సైకిల్లో 4,500 మంది ఉన్నారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన వారం సైకిల్ కాబట్టి నేను సైకిల్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వాళ్ళకు కూడా చెప్పాను, నేను చేయగలిగిన సహాయం చేస్తానండి, ప్రార్థన చేస్తాము, ఈసారి వచ్చినప్పుడు మీకు కూడా నేను ఏమన్నా రిలీఫ్ తీసుకొని వస్తానని చెప్పాను. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మీరందరూ కూడా ముందుకు వచ్చారు, చాలా సంతోషం. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నాకు అసలు అక్కకు ఆ మనసు రావడం, ఎందుకంటే అది ఎక్కడో మణిపూర్, మనం ఎక్కడో ఇక్కడ ఏదో టీవీలో చూడడం, న్యూస్ పేపర్లో చూడడమే కదా. ఫస్ట్ రోజే అక్క చెప్పింది, ఫస్ట్ కలిసినప్పుడే తన మాట నిలబెట్టుకుంది. మీరందరూ కూడా ఒకటిగా చేసి పంపించారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మీరు చేసిన ఈ సహాయాన్ని దేవుడు మర్చిపోడు. నాకు దేవుడు ఇచ్చినటువంటి మాట నేను అంతకుముందు కూడా చెప్పాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం అక్క తీసి చదువుతారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35, 36, 40. భోజనం పెట్టినది లభ్యంగా ఉంటే నాకు నమ్మకం వచ్చింది. పరదేశమే ఉంటేని నన్ను చేర్చుకుంది. దిగంబరినై ఉంటేని నాకు బట్టలిచ్చింది. రోగినై ఉంటేని నన్ను కూడా వచ్చింది. చెరసాలలో ఉంటేని నా ఎదురు వచ్చింది చెప్పును. నెక్స్ట్ 40 ఉంది కదా, 35, 36, 40. దిగంబరినై ఉంటేని నాకు బట్టలు ఇచ్చింది. రోగినై ఉంటేని నన్ను చూడవచ్చింది. చెరసాలలో ఉంటేని నా ఎదురు వచ్చిందని చెప్పును. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసింది గనుక నాకు చేసిందిరని నిశ్చయంగా మీతో చెబుతున్నానని వారితో అన్నాను. అది దేవుడు ఈ పరిచయ విషయంలో నాకు చెప్పిన మాట ఇదాకా. వాళ్ళకి చేస్తే దేవుడు ఏమంటున్నాడండి, అందుకే నేను ముందుకు వచ్చి వెళ్తున్నాను, మీరు కూడా ముందుకు వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి రాబోయే దినాల్లో కూడా మనం ఇదే వాక్యాన్ని ముందు పెట్టుకుంటే దేవుడు మాట ఏంటి, భూమి కానీ ఆకాశం కానీ గతించిపోతుంది, కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. కాబట్టి ఈ మాట తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అన్న క్షమించాలి, 9 నిమిషాలు అన్నాడు, దాటిపోయింది. ప్రార్థనలో పెట్టండి. మీ గుడ్ సమరిటన్స్ అనేటువంటి మా పరిచయను జ్ఞాపకం చేసుకోండి. మణిపూర్ కొరకు ప్రత్యేకంగా ఒక ఉపవాస ప్రార్థన కూడా మనం పెట్టిస్తే బాగుంటుంది. ఉపవాస ప్రార్థన కాకపోయినా థ్యాంక్ యూ అన్నకు అందరికి వందనాలు చెప్తూ ముగిస్తాను. గుర్తు చేస్తారు ఏంటంటే వివోసియు మరియు
సునీల్ గారి యొక్క గుడ్ సమారిటన్ కలిసి క్లబ్ అయి చేశారు. సో వివోసి రిప్రజెంటేషన్ స్ట్రాంగ్గా బ్యానరు అంతా కూడా పెట్టి మంచిగా చేసినారు మీరు. బ్యానర్ అలా ఉంటే ఏంటంటే చాలామంది రాధక్కను మమ్మల్ని అందరినీ బట్టి చాలామంది ఈ వివోసీలో ఉన్నారు. సో వివోసియు స్టాండ్స్ యాజ్ మదర్ ఫర్ మణిపూర్ విక్టిమ్స్. సో కాబట్టి వివోసీయును మీరు హైలైట్ చేయండి, మీ వర్క్ అక్కడ హైలైట్ అవుతుంది. దట్స్ వన్ థింగ్. అండ్ 1 minute ఉంది నీకు ఇస్తా, అయినా కూడా 1 minute తర్వాత మన మధ్యలో చాలా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినారు, లేట్గా బట్ లేటెస్ట్గా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరెవరంటే మన ఈరోజు ఒకసారి అడ్వకేట్ సార్ నిలబడాలి, సుధీర్ అన్న నిలబడాలి. ఈరోజు వారికి బిజీ ఉన్నది, కోర్టులో చాలా ఇంపార్టెంట్. నాకు చెప్పినా నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన నువ్వు ఎట్లయినా సరే వచ్చిపోయాడు. వారు వచ్చినందుకు సూర్యన్న థ్యాంక్స్. తర్వాత కెనడీ సాబు, జాన్ ఎఫ్ కెనడీ గారు, వారు నిలబడారు. వారికి నేను అనుకో అక్క చెప్తున్నా, ఆయన కుర్చీ వెనక కట్టేద్దాం, ఎందుకంటే ఎప్పుడు కుర్చీ మీద పెడితే లేచిపోతుంటాడు. ఆయన కుర్చీతోనే కావాలి ఎప్పుడైనా, ఆ కుర్చీ మీద ఎప్పుడు ఉన్నాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు, పబ్లిక్లోనే స్టేజ్ మీద ఉండనే ఉన్నాడు. సో మా తమ్ముడు కెనడీకి, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటున్నారంటే అల్వాల్ ఫెలోషిప్ ఇస్ ఓల్డెస్ట్ ఫెలోషిప్, ఫస్ట్ ఫెలోషిప్. రెండోది వన్ అండ్ ఓన్లీ ప్రెసిడెంట్ బికాస్ ఆఫ్ హూమ్ ది హోల్ ఫెలోషిప్ ఈస్ బీన్ యునైటెడ్ టిల్ నౌ, నవీన్ చిట్టయ్య గారు, తర్వాత మా తమ్ముడు జేసన్ డేవిడ్. వీళ్ళిద్దరు కూడా టుగెదర్ ఉంటారు ఎప్పుడు. అండ్ వెరీ నైస్ పీపుల్, గుడ్ హార్టెడ్ పీపుల్. సో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు మనల్ని అందరిని ఆహ్వానించడానికి. సో అది నవీన్ గారు తర్వాత అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ అయితే సుధీర్ గారు ఒక నిమిషం, నాకు టైం అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్టేజ్ పైన బిషప్ గారికి, పాస్టర్స్కి అందరూ కూడా వందనాలు. ముఖ్యంగా మన చైర్మన్ రాధక్క గారికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇప్పుడు వాళ్ళ వాక్యం చెప్తుంటే అనిల్ గారికి నాకు నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అక్కడ మనం ఇక్కడ అంటే మాట్లాడుకోవడం చాలా ఈజీ, అక్కడ ప్రాక్టికల్గా ఉండి మరి ముఖ్యంగా డేవిడ్ ఆ చిన్న ఏజ్లో ఈ రోజుల్లో చూస్తున్నాం మనం యూత్ పిల్లలు ఎట్లుంటారు. ఎక్కడ ఈవినింగ్ అయిందంటే పప్పులు కానీ థియేటర్లు కానీ రోజు పెట్టి ఇవన్నీ కూడా జనరల్గా అది నడుస్తున్నాయి. బట్ రియలీ వి అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్ డేవిడ్, రియలీ గాడ్ బ్లెస్ యూ. నిజంగా నువ్వు చేసిన అంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది నీకు తెలుసుకున్నాం, చిన్న ఏజ్లో తెలుసుకున్నాం. మేమందరం కూడా మేము వెళ్ళలేదు అంటే మా ఆపర్చునిటీ మరి ఎప్పుడు ఇస్తాడో దేవుడు, దాని ప్రకారం చూస్తాం. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసి అక్కడ ఏం జరిగిందో అక్కడ వెళ్ళి చూసేసి వచ్చాను. నా వంతుగా నేను అక్కడ ఇది ఢిల్లీకి వెళ్ళి హెచ్ఆర్సీలో ఫైల్ చేశాను. నేషనల్ కమిషన్లో కూడా అక్కడ ఎప్పుడు పీక్ పీరియడ్లో ఎప్పుడైతే అది అవుతుందో, స్టార్ట్ అవుతుందో, అక్కడ కరోనా టైం ఉంది, అక్కడ ఇది సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే అది అన్ని చాలా మంది ఫైల్ చేస్తారు, అన్ని నంబర్స్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా వెళ్ళేసి మేము యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. దాని తర్వాత కొద్ది మట్టుకు అయితే తగ్గాయి, అంటే అప్పుడున్న సివియారిటీ లేదు, లోన్ అయితే అవుతున్నాయి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళేసి ఫైల్ చేసి వచ్చామంటే వేరే స్టేట్ నుంచి కూడా ఫైల్ చేశారు. అవన్నీ కూడా అన్ని అంటే బండిల్ ఇంతమంది ఫైల్ చేశారు, అవన్నీ క్లబ్ చేసి ఒక రెట్టి కింద తీసుకొని మన గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఇప్పుడు జరిగే మన పైన దాడులు, అంటే ఇప్పుడు దాడులో మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాడుల గురించి మనం అంతా ఐక్యతగా ఉండాలి. ఒక షెల్టర్ అంటే ఒక బ్యానర్ కింద మనము ఐక్యంగా ఉంటే ఎవరైనా మనం చూసి అరే అనేది కొద్దిగా వాళ్ళకి చిన్న ఇది భయం ఉంటుంది. మన లోపల ఒక యూనిటీతో ఉంటే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. అందరూ కూడా ఐక్యంగానే ఉండాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఐక్యత. మన లోపల మనకు విభేదాలు ఉంటే వర్కౌట్ అవ్వాలి. మనం చేసేది దేవుని కార్యం, దాంట్లో మనకు చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రియమైన పెద్దలు బిషప్ సింగమన్న గారికి, భాస్కరయ్య గారికి, సాగర్ గారికి, మన నవీన్ చిట్టాయి స్నేహితుడు డేవిడ్, జైసన్, బ్రదర్ సునీల్, అదేవిధంగా అడ్వకేట్ సుధీర్ గారు, మరి ఇక్కడ ఉన్న రాధక్క, పెద్దలందరూ నిజంగా అంటే బ్రదర్ సునీల్ చెప్తున్నప్పుడు వాస్తవానికి అక్క ఇనిషియేట్ చేసింది ఈ మణిపూర్ గురించి. అందరికీ క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా కానీ ఈ ఇష్యూ వచ్చినప్పుడు బర్న్ అయింది, ఎవరు కూడా నిద్రపోలేదు. సన్నివేశము అలా జరుగుతున్న
అరాచకాలు అవన్నీ కూడా మన కళ్ళ ముందు ఇట్లా కనబడుతున్నాయి. మీరు నమ్ముతున్నారో నా వాట్సాప్లో నేను నా స్టేటస్ పెట్టేసిన. నా వాట్సాప్లో ఆర్ఎస్ఎస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కొంతమంది చూసి దానికి రకరకాల కామెంట్ చేశారు. కానీ ఏదేమైనా కానీ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి, వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను కూడా రాహుల్ గాంధీ పెట్టాడు, చాలా మంచి పెట్టాడు. సో ఈ అంత రిపోర్ట్ కూడా మరి ఓసీ మన వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ తరఫున అక్క తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే డేవిడ్ని బ్రదర్ సునీల్ పంపాడు. అది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది మనం అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు వేర్చారు కాబట్టి వాళ్ళు తెలుస్తాయి వాస్తవాలు, వాళ్ళకి చుక్కలు అలవాటు. సో మనం ఇక్కడ మనం మంచిగా ఉన్నాము. కానీ మనం చూసినప్పుడు అయితే చాలా భయంకరంగా ఉండేది. అయితే ఈ మణిపూర్ గురించి సనత్నాలు పెద్ద ర్యాలీ తీసినాం. మా సనత్నాల్లో కనీ విని అనే రీతిగా నేను, సుధీర్, సనత్నాలు ఉన్న చంటి అసలు ఇక పిలిపియగానే మొత్తము ఒక లేన్ మొత్తం సనత్నాలంతా కూడా క్రైస్తవులు సండే రోజు బయటకు వచ్చేసారు. అందరు వచ్చి స్లోగన్స్ అడగగానే సనత్నాలు ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు. ఎవరు వీళ్ళంతా, అసలు ఎట్లా వచ్చి వీళ్ళంతా, వీళ్ళు ఎవరని అక్కడ ఉన్న ఫ్రెండ్కి డేవిడ్కి ఫోన్ చేసి, అరే ఎవరు మీరు ఇంత గ్యాంగ్, నేను చూస్తే ఒక 3-5 నిమిషాలు లైన్లో పోతున్నాడు పబ్లిక్. అది ఆర్ఎస్ఎస్ అని చెప్పిన వ్యక్తి. సనత్నాలు ఇంతమంది క్రైస్తవులు అని వాళ్ళ కనువింపు అయింది. సో ఈ మణిపూర్ కనువింపు సనత్నాలు ఒక ఉద్యోగం తీసుకొచ్చింది. సనత్నాలు ఉన్న సంఘాలన్నీ కూడా వాస్తవానికి ఏంటంటే కలెక్షన్ చేశారు. కానీ అది నాకు బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే సహకరించారు, ఇక్కడ ఉన్న వాళ్ళే స్పాన్సర్ చేశారు. కానీ నిజంగా నాకు తెలిసిన సంస్థలు కూడా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళు స్పందించారు. వాస్తవానికి ఎంత బాధాకరం అంటే ఫండ్స్ ఉన్నాయి, లేవనే కాదు, కానీ మనసు లేదు. వాళ్ళు ఎఫ్సిఆర్ఎల్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు వేరే వచ్చి సీజ్ చేస్తే మటుకు ఏమన్నారు, వాళ్ళకు లక్షలు బ్రైబ్ ఇస్తారు. కానీ ఇట్లా పోతున్నారంటే ఆ మనసే రాదు. అది ఎందుకు రాదు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇది అందరూ వాట్సాప్లో గ్రూప్ తిరిగింది. మణిపూర్కి పోతుంది, కొంత డేవిడ్ సునీల్ పోతున్నాం కదా, అందరూ తెలిసింది. మీరు పెట్టారు కూడా. నేను నాకు బాధాకరం ఏంటంటే అక్క పేద వివరాలు అక్క ఉన్నాయి కూడా చేస్తుంది. ఉన్న 2 కాసులు కూడా అసలు చెప్పాలంటే ఎంపీ పోస్తే త్యాగం చేసింది అక్క. సో త్యాగంలో అక్క ముందు మా ఇంట్లో నాకు కూడా బాగా కొట్లాడుతుంది ఎప్పుడు. ఈ వాస్తవం చెప్పాలి. ఎందుకంటే నువ్వు మమ్మీ బాగా సపోర్ట్ చేస్తావు అంటే, మమ్మీ చేసే సమాజానికి, నువ్వు చేసేది ఇంటికి. మమ్మీ చేసే సమాజానికి. ఇప్పుడు అందరు రకాలు ఉంటారు. నేను ఎప్పటికి కూడా ఒక మాట ఏం చెప్తాను, అక్క సమాజం మనిషి, ఇంటి మనిషి కాదు. లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంట్లో కూర్చోరు. వాళ్ళకు మైండ్, హార్ట్, నోరు 24/7 మాట్లాడకపోతే పిచ్చి అయిపోతారు, మాట్లాడాలి. సో దట్ ఈస్ వాట్ లీడర్స్ క్వాలిటీ. దేవుడు ఇచ్చింది ఎందుకు మాట్లాడనిచ్చారు. సో రియలీ ఐ ప్రేజ్ గాడ్. ఎందుకంటే మరి ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీలో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ కలిసారు. ఐ రియల్ అప్రిషియేట్. అది మనసున్నది చేస్తారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు డోంట్ సీ ద బిగ్ మాస్, చిన్న మందా భయపడకు. వాడు ఆల్వేస్ లుక్ ఇన్ టు యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ మోటివ్స్. మీ ఉద్దేశాలు చూస్తున్నాను. సో మంచి ఉద్దేశం కాబట్టి నాకు సంతోషం అంటే సుధీర్ ఫోన్ చేస్తాను. నాకు నేను సుధీర్ ఫోన్ చేయాలి. యాక్చువల్గా ఈ విషయం నేను ఫోన్ చేయాలి. ఇంకో సంతోషం ఏమంటే మా భాస్కర్ గారు ఫోన్ చేస్తారు. ఇంకా సంతోషం ఏమంటే మన సింగమన్న అంటే ఇది ఇంట్లోనే చేస్తారు. నాకు ఎందుకు ఆడికి రాధాకృష్ణుడుగా ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. పాపం ఈరోజు లంచ్ చేసుకుంటే భాస్కర్ గారు ఫోన్ చేసింది, అంటే రిమైండ్ చేసిండు. అప్పుడు గట్ట మురికి దాని బరబర్ ఉంటుంది. అప్పుడు వాస్తవానికి సునీల్ బ్రదర్, నేను వ్యక్తిగతంగా మీకు చేయకపోయినా అంటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ బట్ నెక్స్ట్ టైం నాకు కాన్షియస్ ఏమనిపిస్తుంది అంటే ఆర్థికంగా ఏం చేయలేకపోయాము. కానీ సార్ నెక్స్ట్ టైం పోయినప్పుడు డెఫినెట్లీ అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. అంటే మీరు ఇంత కష్టపడిపోయారు, మనం ఏం చేసినాము, ప్రేయర్ ఒకటే చేసినాము అని అంటే కదా అనుకున్నాను. బట్ ఆఫ్ కోర్స్ యూ విల్ అప్రిషియేట్ డేవిడ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఏమన్నా కాలం ఇంకా డేవిడే, దావీద్ అభిషేక్ మీద ఉంటుంది. సో యు ఆర్ ఏ ట్రూ యాక్టివ్ పర్సన్ అండ్ రియల్లీ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడతారు కెనడీ గారు అని తెలిసింది కాబట్టి నెక్స్ట్ మీటింగ్లలో ఫస్ట్ మైక్ ఇస్తాను.
ఈ సమయంలో మరి నవీన్ సాబ్ ప్రెసిడెంట్ గారు అల్వాల్ పాస్టర్స్ ఫెలోషిప్ నవీన్ చిత్తయ్య గారు మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. ఇది యాక్సిడెంట్ కాదు, డివైన్ అపాయింట్మెంట్ అని నమ్ముతున్నాను. ఎందుకంటే మన సోదరుతో వేరే మీటింగ్కి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ క్యారెక్టర్స్ నాకు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక మోషే లాగా మన సివిల్సన్ సింగమయ్య గారు అంటారు, ఒక మిరియాం లాగా అక్క రాధక్క నడిపిస్తుంది పెద్ద సమాజాన్ని, వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ. ఇక ముందుకెళ్తే అంత నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళి గుడ్ రిపోర్ట్ తీసుకొచ్చినటువంటి జాషువా క్యాలెబ్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా ఎంత అభినందించాలంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. 2 విషయాలు చెప్పి కూర్చుంటా. పెద్దలు ఉన్నారు, భాస్కర్ అని అందరూ ఉన్నారు, మేధావులు, సుధీర్ అన్న, కిరణ్ గారు. ఇది మా బాండింగ్ వేరే. జైసన్ గారితో మా 25 years బాండింగ్, డేవిడ్ గారితో. 2 విషయాలు. ఒక బీహార్కు ఒక 4 years బ్యాక్ ఒక మిషనరీ పంపించాం మా చర్చ్ నుంచి. అక్కడ నుంచి బ్రదర్ 2 years ఉండి మూవ్ అయ్యాడు బాండెడ్ లేబర్స్ని విడిపించడంలో. మళ్ళీ జార్ఖండ్ వెళ్ళాడు. లాస్ట్ 2 years బ్యాకే ఒక మిషనరీ అదే బ్రదర్ నాగాలాండ్కి వెళ్ళాడు. 2 times మెటీరియల్ రిలీఫ్ పంపించాం, మెటీరియల్స్, క్లాత్స్ పంపించాము. అయితే ఆ బ్రదర్ ఎంతగా కలిసిపోయాడంటే ఏకంగా ఒక అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. రిసెప్షన్లో నేను లీడింగ్ చేశాను, ఫైనల్ ప్రేయర్ రై గారే చేశాను. మీరు చూపిస్తాను పిక్చర్స్. సుమీ ట్రైబ్ నుంచి అమ్మాయిని చేసుకొచ్చాడు. మంచి ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ రైటర్, అక్కడ చర్చెస్కి అసిస్ట్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడైనా కల్పిస్తాను. మంచి ప్రాజెక్ట్ రైటర్, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మా దగ్గర మాతో పాటు పెరిగినటువంటి సోదరుడు. అదొకటి మొదటిది. రెండవ విషయం ఏంటంటే ఇది మాకు లేట్గా మాకు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిట్తో కనెక్ట్ అయ్యాం కాబట్టి ఒక 1-2 months టైం ఇవ్వండి. రేపు మండే కమిటీ మీటింగ్ ఉంది. గాడ్ విల్లింగ్ ఐఎమ్ సెయింగ్ కమిటీతో మాట్లాడి అల్వాల్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ 2008 నుంచి ఉంది. ప్రజాసేవలో, ఆధ్యాత్మిక సేవలో ఎవ్రీ మంత్ ఒక 10,000 to 20,000 ఎవరికొకరికి మెడికల్ రిలీఫో, ఎడ్యుకేషన్ రిలీఫో, ఏదో ఒక రిలీఫ్ ఇస్తూనే ఉన్నాం. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జాగ్రత్తగా భయంతో చెప్తున్నాను. ఇఫ్ కమిటీ అగ్రీస్ వి విల్ కమ్ ఫోర్త్ బ్రదర్. మళ్ళొకసారి వెళ్ళండి, వెళ్తే మనం కూడా వెళ్తాం. బిషప్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను పర్సనల్గా, బిషప్ విల్సన్ సింగన్ గారిని, రాధకి టు కమ్ అండ్ షేర్ గ్రీటింగ్స్. ఎందుకంటే చాలాసార్లు బిషప్ గారు వచ్చారు. నేను ఫోన్లో చెప్తే అంత పెద్ద మనిషి కార్ వేసుకుని వచ్చేవారు. మమ్మల్ని దగ్గరగా చూసినటువంటి అతి కొద్ది మంది బిషప్స్లో అయ్యగారు ఒకరు. వారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. థ్యాంక్స్ అయ్యగారు, గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమంటాడంటే అల్వాల్ పాస్టర్ ఫెలోషిప్ నేను ఫ్యాన్ అంటాడు ఆయన. అంత పెద్ద మనిషి ఫ్యాన్గా ఉండడం మేమంతా ఎంత అదృష్టవంతులం, ధన్యులం అని చెప్తూ ఈ సందర్భంలో అభినందిస్తూ ఈ సిస్టర్స్ అందరినీ మీతో ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క వర్డ్స్ని, గ్రీటింగ్స్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన చేసుకుందాం. డేవిడ్ లాస్ట్ ఒక మాట ఏమన్నా? మీ మమ్మీ మాట్లాడాలంటుంది గట్టిగా. Greetings to you all in the precious name of the Lord and Savior Jesus Christ. Respected people on the dais, respected bishops, respected pastors, respected advocate, and all the elders on the dais. These people who see here, and Radhanti, of course, I cannot forget her. She's one source of encouragement for me. All those who are sitting here have played a very important role in my life, in inspiring me, in motivating me, guiding me, and strengthening me. Okay, I wouldn't go back on that. Everybody, even Sudhir uncle has inspired me in many things, though he knows me off late, like very late, but everybody has inspired me. So I would want to thank you all for your untiring support and your kind contribution towards Manipur. All the contributions made by you all have reached the people who are in the camps and who were really in need of. Right? I was one person who was acting as a delivery boy between VOCU and the people who are really affected. So a few things I wanted to share. I've had a lot of time to interact during the day and during the night also. During the night as in before it was dark. So few instances what they shared, I just wanted to tell you some incidents what happened with their lives, how it started and all. Basically this fight is between cookies and meaties, like we all know.
it all sparked up because of the reservation. Everybody think it is between the Christians and Hindus, or cookies or metis, but it is not that. It just started off with the reservation part and ended up becoming communal. Okay. Likewise, most of the families have been affected both ways. Both the cookies as well as the metis have been affected. 2-3 instances which I was totally moved was there was a pregnant lady who was admitted in the hospital in Imphal on 3rd of May. 5th of May, the incident took place when the action rally took place, and they burned down all the churches and all. So she was admitted in the hospital, and on 5th, when all this was happening, this mob of people rushed into the hospital. They saw who's here, who's not there and all, and they started giving some medicines which they are not supposed to take. So that is how few were killed. She was about to deliver a baby in next 1 month or so. She passed. They killed her. I met that husband. So I had a talk with him. I spoke to him. He was really shattered, but then they never lost faith in the Lord. Point number 1. Yeah. And the other thing is, a couple was married. They were sent for some work, and the wife was at home. The husband was out. They chopped him into pieces, literally into pieces. They didn't even get his body. And they put a coffin box and they just placed it just in his remembrance. That's it. So ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఇంకా ఇవే కాదు, ముసలి వాళ్ళని కూడా చూడలేరు. అందరినీ కూడా ఎట్లా అంటే అందరు కుకీస్ చెడ్డవాళ్ళు కాదు, అందరు మేతీస్ చెడ్డవాళ్ళు కాదు, అందరు కుకీస్ మంచివాళ్ళు కాదు. కొంతమంది ఉన్నారు. అంటే నేను నిజాలు చెప్తున్నాను, యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. అంటే డిఫెన్స్లో ఉన్న మన వాళ్ళు కొంతమంది ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మన కూడా అటాక్ చేస్తున్నారు. కానీ మేజర్గా ఎఫెక్ట్ అయింది మాత్రం కుకీస్. 80 years, 90 years వాళ్ళని, 84 years వాళ్ళని కూడా లిటరల్గా రాడ్స్తో కొట్టడము, తలలు వల్ల కొట్టేయడము. అండ్ కొన్ని ప్లేసెస్లో నాకు ఎట్లా అంటే సండే రోజు ఒక రోజు ఫ్రీ దొరికింది. ఆ రోజు ఇది కూడా చెప్పాలా, సండే అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఒక్క షాప్ ఓపెన్ ఉండదు. సిన్స్ ఇట్ ఇస్ సండే, సబాత్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. దే గివ్ టైమ్ ఓన్లీ ఫర్ ద చర్చ్. మార్కెట్ మొత్తం నడిస్తే ఎట్లుంటుంది అంటే ఇట్స్ డెజర్టెడ్. లాక్డౌన్ ఉంటే ఎట్లుంటుంది మనకి అట్లుంటుంది. మీకు మనుషులు కూడా ఎవరు కనబడరు. గ్రౌండ్లో అక్కడిక్కడ ఆడుకుంటారు కొంతమంది, అంతేగాని మొత్తం బంద్ ఉంటుంది. మేము మార్నింగ్ చర్చ్ అటెండ్ అయినాం. చర్చ్ అటెండ్ అయ్యేసి అక్కడనే లోకల్గా ఒక పాస్టర్ కొడుకుతో కనెక్ట్ అయిన తర్వాత ఆయనతో బండి పైన తిరిగినాను మొత్తం. అంటే ఎక్కడెక్కడ ఇది ఉంటుంది చూద్దామని చెప్పేసి ఐ వెంట్ అరౌండ్ సైకిల్ ఎంటైర్లీ. సో ఈ క్రమంలో ఏం తెలిసినాయి అంటే ఫ్యామిలీస్ చాలా మందితో ఇంటరాక్ట్ చేసిన ఈ టైంలో. సో ఒక్కొక్కరు చెప్పుకునే బాధలు ఎట్లున్నాయంటే మనం అవి వినలేము, మన దాకా వస్తే మనం తట్టుకోలేము. మన చుట్టుపక్కల వరకైనా అయినా కానీ వీ కెనాట్ డూ దట్. వన్ థింగ్, ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఇఫ్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇట్ విల్ బీ గుడ్ గోయింగ్ ఫార్వర్డ్. అంకుల్ అన్నట్టు ఒక్క బ్యానర్ పైన నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారో మీకు అందరు తెలుసు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అందరిని ఒక దగ్గర పిలిచి కూర్చోబెట్టి ఇఫ్ దట్ వర్క్స్, ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్, ఇట్స్ ఓవర్. బట్ ఇప్పుడు కూడా ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్ దెన్ డెఫినెట్లీ అన్నట్టు హైదరాబాద్ రానికి కూడా ఇంత దూరం లేదు. సో వాళ్ళు ఇక్కడ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో డ్యూరింగ్ దిస్ కోర్స్ ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు, నాట్ 25, 26, 14, 15, 16, నాట్ ఓన్లీ మెన్, గర్ల్స్, బాయ్స్, ఓల్డర్, యంగర్. మేము కొన్ని క్యాంప్స్కి కూడా పోయినప్పుడు మీ ఫాదర్ ఎక్కడ, వేజ్ యువర్ డాడ్, వేజ్ యువర్ బ్రదర్, వేజ్ యువర్ సిస్టర్, దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్. ఆ ఫ్రంట్ లైన్లో వీళ్ళు ప్రొటెక్ట్ చేయకపోతే వీళ్ళని కూడా చంపేస్తారు. సో సిచ్యువేషన్ ఇస్ నాట్ కూల్ దేర్. ఇట్ ఈస్ స్టిల్ ఎట్లా అంటే ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ దేర్. సో ఇఫ్ దీస్ పీపుల్ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ దోస్ బార్డర్స్ అండ్ స్టాప్ ప్రొటెక్టింగ్, ఎనీ టైమ్ ద enemy can get into the camps and can destroy the entire village. So they are just safeguarding. So let's pray for them in any way possible. In future, if we can do something, we can also do that. But thank you so much. They all, most of them who I spoke to have sent their thanks and their greetings to all of us for thinking about them and sending. Through Voice of Christian Unity, we have given them some clothes, we have given them some medicines as well as some toiletries exclusively from Voice of Christian Unity. So
So God bless you all. Let us all, pray and stay together and stay united in days to come, because we have to face all this. Wow. నాకు చదువుకున్నప్పుడు ఈ మణిపూర్ వెళ్తుంది, నాగాలాండ్, మిజోరాం వెళ్తుంది. వాళ్ళు హెడ్ హంటర్సే వాళ్ళు. తర్వాత డ్రగ్స్ ఒకటి అక్కడ బాగా. తర్వాత వాళ్ళకు కఠినమైన మనసు కలిగిన వాళ్ళు. ఇక అక్కడ ఇండియాలో అయితే పహాడీలో పహాడీ అని అంటారు. సో ఒక విధంగా సివిలైజ్డ్, నాట్ సివిలైజ్డ్ పీపుల్. సివిలైజ్డ్ బట్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ సివిలైజ్డ్. కలర్ ఒకటి పేరు ఉంటుంది, బట్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్ లైక్ రఫ్. డ్రగ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ. చాలా రకాలైనటువంటి వార్తలు ఉన్నాయి ఎందుకు అక్కడ జరుగుతున్నాయి అనేది. బట్ అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ రిపోర్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని అక్కడ మనుషులు మారేటట్టుగా. ఎదుటివాన్ని చంపడం అంటే అసలు ఇందాక మా ఇంటి దగ్గర ఒక మా భార్య ఉండలేక కోళ్ళు పెంచుతుంది. ఆడ కోడిని కుక్క పట్టుకోపోతుంది మా కళ్ళ ముందు అంటే అందుకుని పోతుంది. మేమిద్దరం కిటికీ ఈతలను అవుతుంది. ప్రాణం వెళ్ళిపోయింది. పెంచుకున్న కోడి కుక్క పట్టుకుపోతుంది. అటువంటిది ఇప్పుడు డేవిడ్ చెప్తుంటే మనం వింటుంటే హౌ బ్రూటల్ దే ఆర్ రియల్. ఎంత బ్రూటాలిటీ ఉంటే మనుషుల్ని కోస్తారు, ప్రెగ్నెంట్లు మీద చంపుతారు. ఏమంత బాగా డ్రగ్స్ మేజర్ ఇంపార్టెంట్ వాళ్ళ జీవితాల్లో నాశనం చేసిన డ్రగ్స్, మెయిన్ డ్రగ్స్. ఇప్పుడు ఎవడో చెప్తే నేను చంపాలంటే ఎంత మతమైనా, ఎంత మత ఛాందస్వాలైనా చంపడానికి ముందు రావాలంటే మనకి గంజాయో లేకపోతే ఓఫియమో లేకపోతే బ్రౌన్ షుగరో లేకపోతే ఏదో మత్తు గట్టిగా ఉంటేనే చూసిగా పోస్ట్ మార్టం చేస్తూ నేను మత్తు తాగి బాగా తాగినా కోసం. సో అటువంటి డ్రగ్స్ అక్కడ పెంచుతారు, అంతే కదా సార్, పండిస్తారు, తాగుతారు. వాళ్లకు సువార్త పోయి కూడా భ్రష్టులు అయిపోయినారు. మన క్రైస్తవులలో కూడా అంటే అక్కడ పాస్టర్లు కూడా అట్లనే. నేను ఎందుకంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ నేచర్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి దట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఫెలో బీయింగ్. అది లేకుండా పోయింది అక్కడ. ఎనీవే సాటన్ రూలింగ్ అక్కడ నడుస్తుంది. దేవుడు ఆయన రూలింగ్ తీసుకురావాలని మళ్ళీ ప్రార్థన చేద్దాం. చివరికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వీ వాంట్ టు ఎండ్ దిస్ మీటింగ్ విత్ ద ప్రేయర్ ఆఫ్ ఇప్పుడేనాక అక్కే ప్రేయర్ చెప్పింది. సో ఐజయ్ గారు ప్రార్థన చేస్తారు, బిషప్ భాస్కర్ గారు బ్లెస్సింగ్ ఇస్తారు, డేవిడ్ గారు, జేసన్ డేవిడ్ గారు. మా తండ్రి సర్వాధికారి సర్వశక్తిగా దేవా, యుగ యుగములకు తరతరములకు దేవా నిన్ను స్తుతిస్తున్నాము. ఈ సారు అనారోగ్యం ఉన్నప్పుడు అక్క చేస్తున్నటువంటి పరిచర్య విషయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బావగారికి కూడా నీ రిజరక్షన్ పవర్ దయచేయమని కోరుచుంటున్నాం తండ్రి. మణిపూర్లో ఉన్నటువంటి మేము మరి డేవిడ్ సునీల్ గారు చక్కగా వెళ్ళి ధైర్యంగా పోయించడని ప్రేమ కృప వారిద్దరిని కాపాడి అక్కడ పరామర్శించిన నీ యొక్క ప్రేమ, నీ యొక్క 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత దిగొచ్చున్నది. మణిపూర్లో హింసలు మీరు చూస్తూ ఉన్నారు. మణిపూరే కాదు, ఛత్తీస్గఢ్, నార్త్ కొరియాలో క్రిస్టియన్స్ విషయం, చైనాలో క్రిస్టియన్స్ విషయం, రష్యాలో క్రిస్టియన్స్ విషయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి మిషనరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ తరపున ప్రభు మరి అనేక మంది మరి ఇక్కడ ఉంచుతున్నారు. బిషప్పులు, పెద్దలు మరి సమర్పణ చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ విషయంలో మీరు మహిమ పొందమని. అలాగనే అబ్రహాం గారు చెప్పినట్టు ప్రతి చర్చిలో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఏమిటి, మరి క్రైస్తవులకు కావలసినటువంటి పాస్టర్లకు చర్చిలను ఈ విషయంలో మీరు సహాయం చేస్తారు నమ్ముచు. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అలాగనే ఇంకా అనేక సంస్థలు ఉంటున్నాయి. మరి మణిపూర్ పోయే మిషనరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము. సెక్యులర్ పార్టీ మీరు భారతదేశంలో ఏర్పాటు చేస్తారు. నీకు స్తుతి స్తోత్రం. కనబడని దురాత్మలు, మతోన్మాదులు, దురాత్మల పార్టీలను యేసుక్రీస్తు రక్తం చేత దహించి వేస్తున్నాం. హల్లెలూయా, స్తుతి, ఆరాధన. కీర్తన 20వ అధ్యాయంలో మీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మరి ఈ విధంగా మరొకసారి మేము జ్ఞాపకం కృపను దయచేయండి. భారతదేశంలో ప్రతి ఒక్క క్రైస్తవుని కొరకు, పాస్టర్ల కొరకు, మిషనరీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మీరు ఆకాశం నుండి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు కాదు ఫోటో రండి. అన్ని మీడియా బాగుంది. Thank you.